మహాపరిశుద్ధుడైన నా కన్న తండ్రి, కృపగలిగిన నాయన, దయగల మా దేవ, ఇదిగో నాయన మరొకసారి ఈ ఉదయకాల దినాన ఈ విధంగా నీ సన్నిధిలో గడపడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. పరిపూర్ణంగా నాయన నీ చిత్తానుసారంగా జీవించే కృపనివ్వండి. జీవితంలో ఒడిదుడుకుల మధ్య, శోధనల మధ్య, తొట్టుబాట్ల మధ్య నాయన మా జీవితాల్లో తోడై ఉంటూ, ఎన్నంటి ఉండి నీ ఆత్మను నడిపిస్తున్నందుకు వందనాలు. ఇదిగో తండ్రి, ఆరోహణమైనప్పుడు శిష్యులతో ఈ మాట అన్నావు. ఇదిగో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండుటకు మీకు నేను ఆదరణకర్తను ఇవ్వబోతున్నానన్నావు. తండ్రి నిజమే తండ్రి. ఇటువంటి ఆదరణకర్త మా హృదయాల్లో, మా మనస్సాక్షుల ద్వారా, అంతరంగమైన పరిశుద్ధాత్మ ద్వారా నాయన మాతో మాట్లాడుతూ, మమ్మల్ని సరిచేస్తూ, గద్దిస్తూ, నడిపిస్తున్నందుకు కోట్లాది వందనాలు. తండ్రి కనికరించుము. దివ్యమైన శ్రేష్టమైన ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి, బలపరిచి, సరిచేసి, నీ కృపలో దాచి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. 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 రైట్. ఆమేన్. రైట్. మంచిదండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? బ్రదర్ బాగున్నాం బ్రదర్. యెస్. యెస్. దేవుని మహాకృప బట్టి అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. రైట్. మంచిది. వాక్యాలకెళ్దాం. దేవుని మహాకృపను బట్టి అసలు ఇందాక బ్రదర్ అడిగారు గదా! సో, ఎవ్రీ మండే మనం రాజుల చరిత్ర ధ్యానం చేసుకుంటున్నాం. పోయిన క్లాస్‌లో ఏం జరిగిందో ఒకసారిగా మీరు తిరిగి మరలా బ్రదర్‌తో చెప్పడం అలా గొప్ప భాగ్యం. ఎందుకంటే చెప్తున్న వాటిని మర్చిపోకుండా అలా గుర్తుపెట్టుకుంటూ ఒక రాజుల చరిత్ర అంటే ఒక చైన్ లింక్‌లా ఉంటదనమాట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ముందు జరిగిన సందర్భాన్ని మర్చిపోకూడదు. సో, ఈరోజు మరొక సందర్భాన్ని దావీదు జీవితంలో జరుగుతున్న మరొక సందర్భాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆహ్, అయితే నేను ఈరోజు ఒక విషయాన్ని చెప్దాం అనుకున్నాను. కానీ రాత్రి నేను వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మరొక అద్భుతమైన సంఘటనను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బోధ, క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి ఒక చిక్కు ముడి అని మనం అనొచ్చు. తప్పుడు బోధల మధ్య, తప్పుడు సిద్ధాంతాల మధ్య తడబడుతూ తొట్టిల్లుతున్నటువంటి బోధల్లో ఎన్నో ఉన్నాయి. కానీ ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయం 14 వచనం నుంచి. మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయం 14 వచనం నుంచి నేను చదువుతాను. అంతకుముందు మనం విషయాలన్నీ ధ్యానం చేసాం. మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయంలో పైన ఉన్నటువంటి దావీదు యొక్క అభిషేకం గురించి కావచ్చు, తర్వాత సౌలు యొక్క కుమారులు, సౌలు యొక్క యుద్ధాలు ఇవన్నీ మనం ధ్యానం చేసాం. సరే, ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయం 14 వచనంలో ఏముంది అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. టూకీగా ఒక నిమిషంలో చెప్పాలంటే, పోయిన వారం గతించిన కాలంలో దావీదు రాజైన తర్వాత క్షమించండి. దావీదును అభిషేకిస్తున్న టైంలో ఎలా అభిషేకించాడు? ఆ సన్నివేశం ఎలా జరిగింది? దావీదు ఎక్కడున్నాడు? ఆహ్, ఎక్కడున్నాడు? ఎలాంటి కీర్తనలు రాసుంటాడు? ఎలా తన మనసు ఆనందంతో నిండి ఉంటుంటుంది? ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసాం. సో, రైట్. మంచిది. ఇప్పుడు తిరిగి మరలా మనం తర్వాత ఏం జరిగింది? సమూయేలు దావీదును అభిషేకించి ఎళ్ళిపోయాడు. ఇక్కడ చిన్న ప్రశ్నేస్తాను. దావీదు క్షమించండి. సమూయేలు దావీదును అభిషేకించి ఎళ్ళిపోయాడు. ఇప్పుడు తిరిగి ఎందుకు అభిషేకించాడు ఇంతకు సమూయేలు దావీదును? దావీదు నువ్వు రాజు అవుతావు. లేదా దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు అనే ఉద్దేశ్యంతోనే గదా అభిషేకం చేశాడు. మరి అభిషేకం చేస్తున్నాడు అని అభిషేకం చేసిన తర్వాత సమూయేలు మౌనంగా ఇంటికెళ్ళిపోయాడే గాని, ఎక్కడ తనను రాజుని చేశాడు? నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? అభిషేకించినటువంటి సమూయేలు దావీదు మీద అభిషేకం చేశాడు. అభిషేకం చేసి "రా, రా దావీదు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాను. లేదా నేను రాజుని చేస్తాను" అని పిలుచుకొని పోయి దావీదును పక్కకు తొలగించి ప్రజలందరి సమక్షాన దావీదుని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టాలి గదా! కూర్చోబెట్టలేదు. ఎందుకు కూర్చోబెట్టలేదంటే అప్పటికి సౌలు అనే రాజు లేదా మూర్ఖత్వంతో భయంకరమైనటువంటి స్వార్థంతో నిండిపోయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు గనక సౌలుకు తెలిసిందనుకో, సమూయేలు లేదు, దావీదు లేదు. ఎవరు ముక్కు మొహం చూడకుండా చంపి పారేస్తాడు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారం అభిషేకం చేసి ఎళ్ళిపోయాడు. ఇప్పుడు దావీదు ఎలా రాజవుతాడు? దావీదును ఎవరు రాజు చేస్తారు? ఇక్కడి నుంచి మనకు చాలా అద్భుతం అనిపిస్తది. అభిషేకం చేసిన దేవుడే సమస్తాన్ని సమకూర్చడం చాలా ఆశ్చర్యం అనిపిస్తది. ఇప్పుడు మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయం 13 వచనం ఒక చిన్న మాట. 13 వచనం చిన్న మాట చూద్దాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక మాట చూసారా? సమూయేలు అభిషేకం చేసి రామాకు అనగా వాళ్ళ ఊరికెళ్ళిపోయాడు. ఇప్పుడు దావీదుని రాజుని చేసేదెవరుగా? అభిషేకం పొందుకున్నాడు. ఇంక రాజు అవ్వాలి గదా! రాజుని చేసేదెవరు? ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తది. సో, తర్వాత ఏం జరిగింది చూద్దాం. దాని తర్వాత 14 వచనం నుంచి ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని ధ్యానం చేసుకొని ముందుకెళ్ళిపోదాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుంచి యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరసి ఉన్నది. వెరిపించి ఉన్నది. మా ఏలినవాడవైన నువ్వు ఆజ్ఞ ఇమ్ము.
నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితార చేత పట్టుకొని వాయించుట చేత నువ్వు బాగుపడుదువని అతనితోననెను. రైట్. ఇక్కడ నుంచి మనం కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దావీదు అభిషేకం పొందుకున్నప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత సౌలు ఉన్నాడు. ఈ సౌలుకు మాత్రం దేవుని యొద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చి సౌలును పట్టుకునింది. అంటే ఇప్పుడు సౌలు ఏమో దురాత్మతో నింపబడ్డాడు. దావీదేమో దేవుని ఆత్మతో నింపబడ్డాడు. కొంతమంది చరిత్రకారులు, కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఇప్పుడు కూడా మనం హాస్పిటల్‌లో కొంతమందిని మెంటల్ ఇల్‌నెస్ చూస్తా ఉంటాం. ఈవెన్ కొంతమంది క్రైస్తవులు సరిగ్గా దేవునితో సహవాసం లేకపోతే, దేవునితో వ్యక్తిగత నడక, దేవునితో సహవాసం లేకపోతే, మనం కూడా అప్పుడప్పుడు కోపంగా, టెన్షన్‌గా, ఒత్తిడిగా ఏం మాట్లాడతామో తెలీదు. చిరాకుగా ఉంటది. మెంటల్‌గా మాట్లాడుతా ఉంటాం. ఒక పండితుడు ఇలా అంటాడు. అంటే ఒక బైబిల్ కామెంటరీ ఇలా అంటాడు. ఏమంటాడంటే, ఆత్మను సృష్టించిన దేవుడంట, ఈ ఆత్మ దేవునితో సరైన సహవాసం లేకపోతే తృప్తి లేక మెంటల్ ఇల్‌నెస్‌తో అంటే ఏమంటారు? ఒక విధమైన మెంటల్ ఇల్‌నెస్‌తో ప్రవర్తిస్తదంట. ఆఫ్‌కోర్స్ కొంతమంది ఇమ్మెచ్యూర్ ప్రొడక్షన్ వల్ల గూడా అంటే కొన్నిసార్లు హార్మోన్స్ సరిగ్గా ప్రొడక్ట్ అవ్వకపోవడం వల్ల కూడా కొంతమంది మెంటల్‌గా బిహేవ్ చేస్తారు. కానీ హార్మోన్స్ బాగా ఉండి, అన్నీ బాగా ఉండి కూడా కొంతమంది మెంటల్‌గా, కోపంగా, చిరాగ్గా ఎప్పుడు చూసినా ఏమంటారు? ఒక విధమైనటువంటి టెంపర్‌తో ఉంటారు చూసారా? ఎందుకంటే నెమ్మది లేదు, సమాధానం లేదు అని ఒక దైవజనుడు ఇలా వర్ణిస్తాడు దాన్ని. సో, నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇంచుమించు దావీదుకు అలాంటి మెంటల్ ఇల్‌నెస్ వచ్చుంటుంది అని పండితులంటారు. అంటే బైబిల్ చరిత్రకారులంటారు. అంటే నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇప్పుడు దావీదు రాజే గాని, రాజుగా రాజరికంగా మంచి బట్టలు, రాజు హోదాలో ఎవరక్కడ అని తన కింద పరిచర్య చేసే చాలామంది ఉన్నారే గాని, కానీ అనారోగ్యంతో లేదా మెంటల్ ఇల్‌నెస్‌తో దురాత్మతో పీడింపబడుతున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఇక్కడ గమనించండి. దేవుని తోడు, దేవుని నడిపింపు, దేవుని ఆత్మ తోడు లేకపోతే గనక ఎంత ధనము, ఎంత భోగము, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికి ఏదో తెలియని కొరత, బాధ, వేదన, సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించలేం. దావీదు జీ సౌలు జీవితంలో అదే మనం గమనిస్తున్నాం. అయితే ఇప్పుడు దావీదు ఆత్మను పొందుకున్నాడు. సౌలు దురాత్మను పొందుకున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఈ దురాత్మను పొందుకున్నప్పుడు సౌలు దగ్గర ఉన్నటువంటి కొంతమంది సేవకులు చూసారు. "అయ్యా! సౌలు రాజుగారు మీరు దురాత్మను పొందుకున్నారు. లేదా దురాత్మ దేవుని యొద్ద నుంచి వచ్చి మీకు దురాత్మ ఒకటి పట్టుకునింది. ఈ దురాత్మ నుంచి మీకు నెమ్మది, సమాధానం రావాలంటే సితారాను తీసుకొని చమత్కారంగా వాయింపగల ఒక వ్యక్తిని నీ కోసం పిలుచుకొనొస్తాము" అన్నారా లేదా? ఎవరైనా సమాధానం చెప్తారా? ఎవరెవరు? అన్నారు బ్రదర్. అన్నారు. అన్నారు అన్నారు. బ్రదర్. అన్నారు. అన్నారు. రైట్. సూపర్. మరోసారి నేను చదువుతాను చూడండి. 16 వచనం. ఈ వచనం చాలా ఇంపార్టెంట్. "మా ఏలినవాడైన నువ్వు ఆజ్ఞేయము. నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నువ్వు బాగుపడుదువని అతనితో అనిరి. రైట్. ఇప్పుడు చూడండి. రాజా, సౌలు రాజా, దేవుని యొద్ద నుంచి దురాత్మ ఒకటి నిన్ను పట్టుకునిది. ఇప్పుడు ఆ దురాత్మ నుంచి నువ్వు నెమ్మది పొందుకోవాలంటే, సమాధానం పొందుకోవాలంటే, సితారా చమత్కారంగా వాయింపగల ఒకరిని తీసుకొనొస్తాం. వాడు నీ దగ్గర వాయించినప్పుడు నువ్వు నెమ్మది పొందెదవు, నువ్వు బాగోదువు అని సేవకులంటున్నారు. ఇప్పుడు నా ప్రశ్న, దురాత్మ పట్టుకుంటే సితారా వాయించాలని ఎవరు చెప్పారు? ఇది కరెక్టేనా? ఏమైనా అర్థమవుతుందా? ఏంటండి మాట్లాడరు? నిద్రపోతున్నారా? కరెక్టే అన్ని అనుకుంటా. కరెక్టే. ఇంగా? అన్యజనులకు మామూలుగా అట్లా దురాత్మ పట్టినప్పుడు డ్రమ్స్ వాయిస్తారు కదా బ్రదర్ అట్లేమో. ఆ! ఓకే. ఇంకా? ఎవరైనా చెప్తారా? అంటే నా నా ప్రశ్న ఏంటంటే, నా చిన్నతనంలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఐ థింక్ ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాసో ఒక చర్చికెళ్ళాను. చర్చ్ పేరు చెప్పనులే గానీ కడపలోనే చర్చికెళ్ళాను. అప్పుడు చిన్న పిల్లోడిని అంటే ఐ మీన్ ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అంటే నాకు పెద్దగా ఏం ఐడియా లేదు. అప్పుడు చర్చిలో ప్రేయర్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ ఎళ్ళిపోయారు. ఎవరో కొంతమంది వ్యక్తులు "అయ్యా! మా అబ్బాయికి దెయ్యం పట్టింది. విడిపించాలా పాస్టర్ గారు" అంటే, సరే అని చెప్పేసి ఆ అబ్బాయిని మళ్ళా చెప్తున్నా సుమా డిస్క్లైమర్ ఒక చిన్న నోట్. నేను ఏ సంస్థను గాని, ఇది ఏమంటారు? ఏ సంస్థను గాని పొగిడే ప్రయత్నం గాని, తగ్గించే ప్రయత్నం గాని చేయట్లేదు. దయచేసి నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి. ఉన్నది జరిగింది చెప్తున్నా. ఆఫ్‌కోర్స్ మీరు కూడా చూసుంటారు. అయితే నేను వాక్యపు కోణంలో చూపిస్తున్నా అంతవరకే. చిన్న డిస్క్లైమర్. దయచేసి తప్పుగా అనుకోబాకండి. రైట్? సో, ఏం జరిగిందంటే, "అయ్యో! దెయ్యం పట్టిందంటే" సరే బాబు అని చెప్పేసి ఒక స్త్రీని ఇంతకుముందు ఒక అబ్బాయిని చాలా జరిగాయి అట్లా. అయితే ఒక స్త్రీని ఆమె ఒక మీడియంగా ఉంటది వయసు. ఒక 5.5 5 అడుగులుంటది.
వచ్చింది. సరే ఆమెను చర్చిలో మధ్యలో పెట్టారు. నిలబెట్టారు. ఇంక చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులందరూ బైబిల్ చేతిలో పట్టుకున్నారు. ఓ చేతిలో బైబిల్ పట్టుకున్నారు. ఓ చేత్తో ఇలా చెయ్యి ముందర చేత్తో పెట్టుకొని రౌండ్‌గా ఉన్నారు. మధ్యలో ఆమెను పెట్టారు. ఇంతలో పక్కన ఆ రౌండ్ సర్కిల్‌కు బయట ఒక అబ్బాయి డ్రమ్ పట్టుకొని, ఒక అబ్బాయి కంజర పట్టుకొని ఇంగ పాట పాడుతున్నారు. కొడుతున్నారు. పాట పాడుతూ కొడుతున్నారు. దేవా స్తోత్రం గది ఇంక సంథింగ్ ఇంగ ఉచ్చరిస్తున్నారు. యేసు నామమున వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పుడు నేను చిన్న పిల్లోడిని. ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ అనమాట. ఇప్పుడు ఆ మధ్యలో నుంచి అరుపులు, కేకలు ఓ అని అరుస్తున్నారు. నేను విచిత్రంగా చూస్తున్నా. అంటే జనరల్‌గా ఏం జరుగుతుందబ్బా అని. ఇంటికెళ్ళి మా నాన్నని అడిగా. నాన్న ఏంటి నాన్న అంటే, మా నాన్న చెప్పారనమాట. ఇట్లా, ఇట్లా. సరే తర్వాత అలా ఎప్పుడన్నా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ చర్చిలో అలా జరిగేదనమాట. చుట్టూ అందరూ చేరి ఇంకా తర్వాత బైబిల్ ఉంటాయి కదా! కొంతమంది బైబిల్ ఆమె నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయడం కావచ్చు. ఏమంటారు అదంతా డ్రమ్స్ కొట్టడం కావచ్చు. ఇదంతా జరుగుతూ ఉంటది. పాటలు పాడడం గాని, డ్రమ్స్ కొట్టడం గాని. నేను తప్పా, ఒప్పా చెప్పట్లేదు సుమా. నాకెందుకో డౌటొచ్చింది ఆ చిన్న వయసులో. ఇలా చేస్తున్నారు ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు సేమ్ నేను అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ దావీదు లేదా సౌలు ఈ చరిత్ర ఘట్టంలో మనం చదువుతున్నప్పుడు దావీదుకు దేవుని ఆత్మొచ్చింది. సౌలుకు దురాత్మొచ్చి పట్టుకునింది గదా! ఈ సౌలుకు దురాత్మొచ్చి పట్టుకుంటున్నప్పుడు ఈ సితారాను చమత్కారంగా వాయింపగల ఒక వ్యక్తిని మనం తీసుకొనొద్దాం రాజా. తీసుకొనొద్దామయ్యా. సారీ అండి. మీరు ఒప్పుకుంటే అని అన్నారు. ఎవరు? సేవకులు. ఇప్పుడు దురాత్మ పట్టుకుంటే సితారా వాయించాలని ఎవరు జెప్పారు? ఎందుకు వాళ్ళకి ఆ ఆలోచనొచ్చింది? ఇది వాక్యానుసారమేనా? అనే ప్రశ్న. ఇప్పుడు ధర్మశాస్త్రంలో గాని, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు గాని, ఎక్కడైనా సరే ఒక వ్యక్తికి దురాత్మ పట్టుకుంటే, దురాత్మ పట్టుకున్నటువంటి వ్యక్తికి సితారా వాయించి, లేదంటే వాయిద్యాలు వాయించి, ఆ వ్యక్తి నుంచి దురాత్మను తొలగించాలి. దురాత్మను తొలగించొచ్చు అని బైబిల్‌లో ఎక్కడన్నా ఉందా? అది నిజంగా అది ధర్మశాస్త్ర విధానమైనటువంటి పద్ధతా? ఏంటి దాని కారణం? నా ప్రశ్న అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళా చెప్పాలా? దేవుని కార్యము జరగాలంటే అక్కడ ఆ! ప్రేరేపణ కలిగింది బ్రదర్. ప్రేరేపణ కలిగింది. ఇంకా? వాళ్ళు అన్య సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. అన్య సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాం. ఇంకా? ఓకే. అడిగే బదులు నేను లేట్ అయిపోతది. నేనే చెప్పేసుకుంటూ పోతా. ఏంటంటే వాస్తవానికి ఈ సితారా వాయించే చమత్కారంగా వాయించగల ఒక వ్యక్తిని తీసుకొనొస్తామని చెప్పిందెవరంటే సేవకులు. ఎవరా సేవకులంటే ఇప్పుడు మళ్ళా చూస్తున్నాం 6వ వచనం చూద్దాం. చాలా జాగ్రత్తగా గమనించండి 6వ వచనం. మా ఏలినవాడైన నువ్వు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారంగా వాయింపగల ఒకని విచారించుటకే మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నువ్వు బాగుపడదు అని అతనితో అనిరి. ఎవరన్నారు ఈ మాట? నీ దాసులమైన మేము 16వ వచనంలో ఫస్ట్ లైన్. మా ఏలినవాడవే నువ్వు ఆజ్ఞము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. ఈ పదాన్ని ఎవరు వాడుతున్నారంటే దాసులు అనగా సౌలుకి పనిచేస్తున్నాడు పని వాళ్ళు అంటున్నారయ్యా నీ దాసులమైన మేము వెళ్లి కొంతమంది పిలుచుకొని వస్తాం. ఎందుకు అసలు వీళ్ళకి ఆలోచన ఎంతొచ్చిందంటే ఇది అర్థం అవ్వాలంటే ముందు 10వ అధ్యాయానికెళ్ళాల. 10వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఆ 10వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనను, సందర్భాన్ని గుర్తుపెట్టుకొని మనోళ్ళు ఈ పదాలను వాడుతున్నారు. మంచి వాయిద్యాలు వాయించే వాళ్ళని మేము పిలుచుకొస్తాంయా అని. ఎందుకు తెలుసా? ఇంతకు 10వ అధ్యాయంలో ఏం జరిగింది? చూద్దాం. ఇప్పుడు 10వ అధ్యాయం ఎనికెళ్దాం కాస్త. సౌలు దేవుని ఆత్మను ఎప్పుడు పొందుకున్నాడో తెలుసా? ఇప్పుడు 10వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 10వ అధ్యాయంలో ఒక చిన్న మాట చూద్దాం. 10వ అధ్యాయము 5వ వచనం. 10వ అధ్యాయం 5వ వచనం. ఈలాగు పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపురముండు వారు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నువ్వు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితార వాయించు వారు వెనక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహం నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీ క్రొత్త మనసు వచ్చును. మీకు అర్థమవుతుందా? 10వ అధ్యాయంలో ఎనకాల ఏం జరిగిందసలు? సమూయేలు ప్రవక్త చెప్తాడు. సౌలు ఇదిగో దేవుడు నిన్ను అభిషేకించాడు. రాజుగా చేస్తున్నాడు. ఇదిగో నువ్వు వెళ్తూ, వెళ్తూ ఉండు. ఒక కొండకు చేరతావు. ఆ కొండ ప్రాంతంలో నుంచి కొంతమంది ప్రవక్తలొస్తారు. వారు తంబూరాను, సితారాను చేత పట్టుకొని దేవుడి నామాన్ని మహింపరుచుకుంటూ అనగా ప్రకటించుకుంటూ ఆ తంబూర, సితార వాయించుకుంటూ వస్తుంటారు. అలా వాయించుకుంటూ వస్తున్నప్పుడు నువ్వు వాళ్ళకి ఎదురు పడతావు. నువ్వు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళు నీకు ఎదురవుతారు. ఆ ప్రకటనలు, ఆ తంబూర, ఆ శబ్దాలు, ఆ పాటలు, ఆ మాటలు, ఆ ప్రకటన నీకు వినపడగానే నీకు క్రొత్త మనసు వస్తది. క్రొత్త మనసు వస్తది. దేవుని ఆత్మతో నింపబడతావు అన్నాడు. అంటే గతించిన కాలంలో సౌలు ఎప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నాడు అనే ఈ సందర్భాన్ని తీసుకొని, ఎప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నాడు? ఈ ప్రవక్తలు గాని, ఈ సేవకులు గాని, ఈ ఎవరైతే ఈ తంబురాలు, సితారాలు వాయిస్తున్నప్పుడు వింటున్నాడో, విన్నప్పుడు దేవుని ఆత్మ అతని మీద అతను పొందుకున్నాడు. పొందుకున్నాడు కాబట్టి అదే సందర్భాన్ని ఉపయోగించుకొని అనగా తంబురాలు, సితారాలు, పాటలు ఇవన్నీ విన్నప్పుడు నిజంగా మనం దేవుని ఆత్మను పొందుకుంటామనే సందర్భాన్ని ఉటంకిస్తూ, తర్వాత దురాత్మను పొందుకున్నప్పుడు గూడా అదే తంబురాలు, అదే సితారాలు వాయించే ప్రయత్నం చేశారు. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? మళ్ళా చెప్పాలా.
కావాలంటే ఇప్పుడు మళ్ళా 10వ వచనం చూడండి. మళ్ళా చూస్తున్నాం. 5వ వచనం. ఈలాగు పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపురముండు వారు దేవుని కొండకు చేరుదు. అచ్చట ఊరి దగ్గరకు నువ్వు రాగానే స్వరమండల సంబూర సన్నాయి సితార వాయించువారు వెనక ఉన్నత స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహం నీకు కనబడును. వారు ప్రకటన చేయుచూ వతురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీ క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును. గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదనదని తోచిన దాన్ని చేయుము. చూసారా? సో 10వ అధ్యాయంలో దానికి ముందు సౌలు అనే వ్యక్తి ఆత్మను పొందుకున్న ఏ సందర్భంలో పొందుకున్నాడంటే, ఈ ప్రవక్తలు తంబూరాలు, సితారాలు వాయించుచూ వచ్చినటువంటి సందర్భాన్ని ఆ ప్రకటనలు విన్నప్పుడు ఆత్మను పొందుకున్నాడు గనుక, ఇప్పుడు దురాత్మను పొందుకున్నప్పుడు గూడా సేమ్ గతించిన కాలంలో ఈ పని జరగడం వల్ల ఆత్మను పొందుకున్నాడు. కాబట్టి తిరిగి రాజా నీ దాసులమైన మేము నువ్వు ఆజ్ఞాపిస్తే మంచి సితార చమత్కారంగా వాయించగలిగిన ఒకరిని తీసుకొస్తాం అన్నారు. అన్నప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు రాజు. సరే నాయన పిలుచుకురండి. ఇక్కడ చాలా జాగ్రత్త అండి. దావీదు సౌలు మొదట్లో ఆత్మను పొందుకున్నప్పుడు తంబూరాలను, సితారాలు చమత్కారం వాయించగలని పిలిచినప్పుడు, ఆ తర్వాత దురాత్మను పొందుకున్నప్పుడు సితారాను చమత్కారంగా పిలిచటంలో అర్థమే లేదు. మళ్ళా చెప్తున్నా. ఇది చాలామంది ఏం చేశారంటే ఈ వచనాన్ని పట్టుకొని బైబిల్‌లో అలా ఉంది కదండీ! ఇది ప్రవక్తలు చెప్పిందో, సేవకులు చెప్పిందో కాదు. సౌలు కింద ఉన్నటువంటి దాసులు చెప్పిన మాట ఇది. ఇది ధర్మశాస్త్రంలో గాని, ఒక వ్యక్తి దయ్యం పట్టినప్పుడు గాని, లేదా ఒక వ్యక్తి ఇలాంటి దురాత్మతో పట్టినప్పుడు గాని, ఇలా చేయాలన్నటువంటి పద్ధతి గాని బైబిల్‌లో ఆదికాండం నుంచి ధర్మశాస్త్రంలో యూదులకు గాని అటువంటి పద్ధతి లేదు. నంబర్ 1. నంబర్ 1. మరి ఎందుకని అలా చేశారంటే, దావీదు మొదట్లో కనపరిచినటువంటి ఆ విధానాన్ని ఆధారం చేసుకొని, తిరిగి మరలా మనోళ్ళు దాసులు అదే ప్రకటించారు. మీకు అర్థం చెప్తా. ఎప్పుడన్నా మన చిన్న పిల్లలు కొన్ని సందర్భాల్లో చూస్తాం. మనం ఏదైనా చేసామనుకో పని, చిన్న పిల్లలు కూడా పక్కన అదేలాగా యాక్ట్ చేస్తారు. మనం నవ్వామనుకో, వాళ్ళు నవ్వుతున్నట్టు యాక్ట్ చేస్తారు. మనం ఏడ్చామనుకో, చిన్న పిల్లని చూసారా? వాడు ఏడుస్తాడు. కొన్నిసార్లు నేను అబ్జర్వ్ చేసినప్పుడు చర్చిలో కొంతమంది తల్లులు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటారు మోకాళ్ళ మీద. చిన్న పిల్లలు ఉంటారు సరే, చిన్న పిల్లలు అంటే ఎల్‌కేజీ, యూకేజీ చదివిన పిల్లలు. వాళ్ళ తల్లి పాపం మోకాళ్ళ మీద ఏడుస్తున్నప్పుడు వాడు ఇలా చూస్తుంటాడు వాళ్ళ అమ్మను. చూసి వాడు కూడా ఎందుకో ఏడుస్తుంటాడు. అంటే వాళ్ళ అమ్మ ఏడుస్తుందని చెప్పేసి ఆ అబ్బాయి కూడా ఏడుస్తుంటాడు. మీరు కావాలంటే ఇళ్ళలో చూడండి, కొంతమంది తల్లులు ఏడుస్తుంటే ఆటోమేటిక్‌గా చిన్న పిల్లలు తల్లి ఏడుస్తుందని తల్లి ఎందుకు ఏడుస్తుందో వాడికి తెలీదు. కానీ వాడు ఏడుస్తాడు. నేను ఎందుకు ఈ పదప్రయోగం చెప్తున్నానంటే, కొంతమంది అది విశ్వాసులు గావచ్చు, అవిశ్వాసులు గావచ్చు, కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే, దాని వెనక సందర్భం ఏంటో తెలియకోకుండా అలా జరిగింది గాబట్టి, బైబిల్‌లో ఎక్కడో ఆ వచనం ఉంది గాబట్టి, ఆ వచనాన్ని కోట్ చేస్తూ దాని ప్రకారం నడుస్తుంటారు. ఎందుకనా అంటే మీకు చెప్తా చూడండి. సౌలుకు దురాత్మ ఎందుకు పట్టింది ఇంతకు? అవిధేయత. దేవుని మాటకు తిరుగుబాటు చేయడం. సమూయేలు మాటకు లెక్క లేకుండా పోవడం. స్వార్థం. ఒకప్పుడు ఆత్మతో నింపబడినటువంటి సౌలు, విధేయత చూపినటువంటి సౌలు, నేనెంతటి వాడినయ్యా అని తగ్గించుకున్న సౌలు, ఇప్పుడు సమూయేలు మాటకు తిరగబడి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి సౌలుకు దురాత్మ వచ్చింది. ఇప్పుడు దురాత్మ పోవాలంటే పాటలు పాడుతూనో, శబ్దాలు చేర్చనో ఆత్మ రాదు. మళ్ళా చెప్తాను గుర్తుపెట్టుకోండి సుమా. నేను మాట్లాడుతున్నది ఏందంటే, ఆత్మ రాదు అని తప్పుగా అనుకోబాకండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే సందర్భాలున్నాయో ఆత్మ మన మీదకొచ్చాడు, లేదంటే పరిశుద్ధాత్మతో నింపబడలేదా అనే దాని గురించి నేను మాట్లాడటం లేదు. నేను సౌలు గురించి మాత్రం మాట్లాడుతున్నా. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘాల గురించి నేను మాట్లాడట్లేదు. సౌలు గురించి మాట్లాడుతున్నా. ఎందుకు ఈ పదప్రయోగం చేస్తున్నా అంటే, సౌలు దురాత్మతో నింపబడినప్పుడు మొట్టమొదట మనసు మారాలి. మళ్ళా చెప్తున్నా. మొట్టమొదట మనసు మారాలి. మనసు మారిన తర్వాత నువ్వు పాట పాడు, వాక్య పరిచర్య చెయ్యి. లేదా నువ్వు పాట పాడుతున్నా, ప్రభువుని ఆరాధిస్తున్నా తప్పకుండా నువ్వు ఆత్మను పొందుకుంటావు. పరిశుద్ధాత్మతో నింపబడతావు. మొదట నీ హృదయం సరిగా ఉండాలి. హృదయం సరిగా లేకోకుండా ఎన్ని సితారాలు వాయించినా, ఎన్ని పద్యాలు పాడినా, లేదంటే ఎంతగా నువ్వు దేవునితో నథింగ్ విల్ హ్యాపెన్. మళ్ళా చెప్తున్నా. నేనెందుకు ఈ పదప్రయోగం చెప్తున్నా అంటే, చాలా మంది నటించే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఈ రోజుల్లో ఏది నిజంగా ఇతడు ఆత్మీయుడు అని అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోయింది. ఓ దైవజనుడు ఆహ్, చిన్న సంఘం. అద్భుతంగా సంఘం అభివృద్ధవుతుంది. వాళ్ళలో స్త్రీలు, పురుషులు వస్తున్నారు. అయితే చక్కగా ప్రతి ఆదివారం ఆరాధన చేయడం, అనగా పాటలు పాడడం, దేవుని స్తుతించడం, వాక్య పరిచర్య చేయడం, సాక్ష్యాలు, ప్రార్థన కూడిక అద్భుతంగా జరుగుతుంది. అయితే కొన్ని దినాలుగా కొత్తగా ఒక స్త్రీ వచ్చింది కొత్తగా. అయితే అందరిలో కల్లా మంచి ఆత్మీయతగా కనపరచడం కావచ్చు, అందరిలో కల్లా మంచి ముందుండి, పరిచర్యలో ముందుండి, దైవజనులు ఏదైనా వాక్యం చెప్పారనుకో, ముందుండి సమాధానం చెప్పడం కావచ్చు, చాలా అద్భుతంగా ప్రతిస్పందిస్తుంది ఆ తల్లి. ఆరాధన చేస్తున్నాం. అలాగే పాటలు పాడుతున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు గూడా ఆత్మతో పరవశించిపోయి దేవుని స్తుతించడం, దేవుని నామాన్ని మహిమపరచడం, చాలా సంతోషంగా చేస్తుంది. అప్పుడు పాస్టర్ గారు ఏమనుకుంటారు చెప్పండి?
ఇలాంటి అద్భుతమైన తల్లి దొరికింది మనకు. ఇలాంటి అద్భుతమైన తల్లి దొరకడం ఎంత గొప్ప భాగ్యం అని ప్రతి ఆదివారం ఆ తల్లిని చూసినప్పుడల్లా మురిసిపోయేవాడు. అబ్బా! మంచి ఆత్మీయురాలు, మంచి వెరీ స్పిరిచ్యువల్ పర్సన్ అని అంతరంగంలో పాస్టర్ గారు కూడా సంబరపడిపోయారు. అబ్బా! దేవుడు నాకు మంచి ఆత్మనిచ్చాడు లేదా మంచి వ్యక్తినిచ్చాడు అని. సో, ఆ తల్లి కూడా మంచిగా ఆరాధనలో అయితే ఒకరోజు సడెన్‌గా ఏం జరిగిందంటే బాగా ఆత్మతో నింపబడి, బాగా ప్రభువుని ఆరాధించి, పరవశించి జరిగింది. జరిగిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం అంతా అయిపోయిన తర్వాత సేవకుడు ప్రార్థన చేస్తాడు కదా! ప్రార్థన చేసాడు ఒక్కొక్కరికి. అందరూ ఇళ్ళకెళ్ళిపోతున్నారు. అందరూ ఇళ్ళకెళ్ళిపోతున్నారు. అయితే బయట నుంచి చిన్న గొడవ శబ్దం వినపస్తుంది బయట నుంచి. పాస్టర్ గారేమో ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసాడు, పోయారు. పురుషులకు, స్త్రీలకి పక్క నిలబడి ప్రార్థన చేసి పంపిస్తున్నాడు. అయితే చర్చి బయట ప్రాంగణం నుంచి గొడవలు వినపడుతున్నాయి. అంటే అరుపులు వినపడుతున్నాయి. ఏంట్రా బాబు అరుపులు వినపడుతున్నాయి? బయటికెళ్ళి చూస్తే పచ్చి బూతులు బయట నుంచి వినపడుతున్నాయి. ఆ బూతులు మనం మాట్లాడలేం, వినలేం, వర్ణించలేం. పైగా దేవుని మందిరం బయటే వినపడుతుంది. పాస్టర్ గారికి కలవరం. ఓయమ్మ! ఏమన్నా గొడవ పెట్టుకున్నారా? ఎవరైనా ఇరుగు పొరుగు వారు ఏమన్నా అన్నారా? ఏం జరిగింది? అని చెప్పి పాస్టర్ గారు హుటాహుటిన ఆ స్టేజ్‌కి దిగి బయటికెళ్ళాడు. బయటికెళ్ళి చూస్తే ఇప్పుడు దాకా ఆరాధనలో పరవశించి, దేవుని నామాన్ని మహిమపరిచి, దేవుని నామాన్ని ఘనపరిచినటువంటి ఏ తల్లయితే ఉందో, ఆ తల్లి బయట బూతులు మాట్లాడుతది. బూతులు మాట్లాడుతది. ఒక్కసారిగా సేవకుడికి ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే స్టన్ అయిపోయాడు సేవకుడు. ఏంది ఇప్పటిదాకా మందిరంలో ఒక గంట క్రితమే ఒక అర్ధ గంట క్రితం అద్భుతంగా దేవుడిని ఆరాధించి మహిమపరిచింది. బూతులు అది మందిరం ఉంటేనే ఏం జరిగిందా? ఎందుకింత కోపమా? ఎందుకింత ఆవేశమా? అసలు ఏం జరిగిందా? అని పక్క వాళ్ళని పిలిచాడు. "ఏయ్! ఏం జరిగిందయ్యా? ఏంటి పరిస్థితి?" అంటే, "ఏం లేదండి. ఆమె చెప్పులు మందిరం బయట చెప్పులు పెడతాం కదా! చెప్పులు వదిలేస్తాం కదా! ఆ చెప్పులు ఎవరో ఏసుకెళ్లారంట. ఆ చెప్పులు ఎవరో ఏసుకువెళ్లారంట. దానికి బూతులు మాట్లాడుతుంది." మీకేమైనా అర్థమవుతుందా? అయ్యగారు అడిగాడు పాస్టర్ గారు. "ఆ చెప్పులు ఎంతవుతాయి కాస్ట్" అని అడిగాడు. ఎంతుంటాయండి? ఒక రూ. 70, రూ. 100, రూ. 120 ఉంటాయండి. ఏంటి? చెప్పులు. రూ. 100 చెప్పుల కోసం మళ్ళా చెప్తున్నా. రూ. 100 చెప్పుల కోసం ఆత్మతో పరవశింపబడినటువంటి నువ్వు కాస్త ఆశా నిగ్రహం లేకుండా బయటకొచ్చి బూతులు మాడితే, ఇప్పుడు పాస్టర్ గారు స్టన్ అయిపోయాడు. నేనిప్పుడు దాకా ఆత్మతో నింపబడిన తల్లి అనుకోని పరవశించి, ఆనందించి ఇలాంటి ఆత్మనిచ్చినందుకు వందనాలయ్యా అని దేవుని స్తుతించితే ఇప్పుడు రూ. 100 చెప్పుల కోసం నిగ్రహించుకోలేకపోయింది ఈ తల్లి అని కుమిలిపోయాడు పాస్టర్ గారు. ఇప్పుడు నా ప్రశ్న చెప్పండి. నిజంగా ఆత్మతో నింపబడి నిజంగా అటువంటి పరవశించే తత్వం కలిగినటువంటి వ్యక్తి రూ. 100 చెప్పుల కోసం బూతులు మాట్లాడతాడా? ఎవరైనా చెప్తారా? నో ఇప్పుడు మన పాస్టర్. చర్చి అమ్మా నో. మాట్లాడతారమ్మా? నో. రైట్. ఒక చిన్న సందర్భం చెప్తా. సెకండ్ సెంచరీలో జరిగిన ఒక అద్భుతమైన సందర్భం. నన్ను బాగా కదిలించిన ఒక చిన్న మాట చెప్తా. రెండో శతాబ్దంలో ఒక పెద్దాయన అంటే పెద్దాయన అంటే ఒక 50 ఇయర్స్ రన్ అవుతుంటాయి. 40 ఇయర్స్ నుంచి ఆయన రెండో శతాబ్దం. అప్పుడు రోమన్ సామ్రాజ్యం పరిపాలిస్తుంది. క్రైస్తవులు భయంకరమైన హింసలు గుండా ఎళ్తున్నారు. అప్పుడు ఈ 45 ఏళ్ల వయసు కలిగిన ఈయన సువార్త ప్రకటించి ఆయా గ్రామాలు సువార్త ప్రకటించుకుంటూ తిరుగుతున్నాడు. అలా తిరుగుతుంటే ఒక యవనస్తుడు పరిచయమయ్యాడు. ఒక యవనస్తుడు. ఆ యవనస్తుడు ఈ దైవజనుడు వాక్యానికి ప్రభావితుడై మారు మనసు పొంది, "అయ్యా దైవజనులు గారు, నేను మీతో పాటు వస్తానండి. నా తల్లిని, నా తండ్రిని సమస్తాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తాను. అనగా నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, త్యాగం నాకర్థమైంది. గతించిన కొన్ని దినాల్లోగా మీరెక్కడ సువార్త ప్రకటింతే అక్కడికొచ్చాను. మీ వాక్యాలు నన్ను ఆకట్టుకుంటాయి. దేవుని ప్రేమ నాకర్థమవుతుంది. దయచేసి నన్ను మీతో పాటు పిలుచుకెళ్ళరా? నేను మీతో పాటొచ్చి సేవ చేస్తానయ్యా" అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడంటే, "ఒరేయ్ నాయనా బాబు యవ్వన కాలంలో ఉన్నావు." అప్పుడు ఆ అబ్బాయి వయసు ఇంచుమించు 18, 19, 20 ఏళ్ళు ఉంటాయి అంతే. 20 ఏళ్ల లోపలే. ఒరేయ్! ఇప్పుడు ఆల్రెడీ ఈ శతాబ్దంలో అనగా ఈ కాలంలో రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది. భయంకరమైన హింసలున్నాయి. ఈ హింసలకు నువ్వు తట్టుకోలేవు. చాలా బాధుంటాయి. కరువుంటది, బాధుంటది, నిందలుంటాయి, అవమానాలుంటాయి నాయనా అన్నాడు. లేదు దైవజనులు గారు మీరు ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఆ ప్రేరేపణ ఇస్తున్నాడు. నేను మీతో పాటు రావాలని ఆశపడుతున్నా. ప్రార్థన చేయండి. మీ చిత్తమైతే, మీకిష్టమైతే, దేవుని చిత్తమైతే నేను మీ వెంట వచ్చి పరిచర్య చేసుకుంటూ అనేక పాఠాలు నేర్చుకొని నేను గూడా మీలాంటి సేవకుడిని అవ్వాలని ఆశపడుతున్నా అని అడిగాడు. సరే అని చెప్పేసి ఆ దైవజనుడు కథ చెప్పట్ల సుమా చరిత్ర చెప్తున్నా. చరిత్ర 2 శతాబ్దంలో జరిగిన చరిత్ర. ఆ దైవజనుడు ఏం చేసాడంటే చెయ్యి పెట్టి ప్రార్థన చేసి సరే రా నాయనా అని పిలుచుకెళ్ళాడు. పిలిచుకెళ్ళిన తర్వాత ఇప్పుడు 50 ఏళ్ల వయసు, ఇప్పుడు ఈ 20 ఏళ్ల కుర్రవాడు. ఇద్దరు కలిసి చక్కగా అనేక సంవత్సరాలుగా నెలలు సేవ చేసుకుంటూ, సువార్త చేసుకుంటూ గ్రామాలు తిరుగుతున్నారు. అలా తిరుగుతుంటే ఒకరోజు సైనికులు కంట పడ్డారు. పడిన తర్వాత వీళ్ళిద్దరిని బంధించారు. బంధించి సువార్తను ప్రకటిస్తున్న నెపానికి జైల్‌లో ఏశారు. జైల్‌లో ఏసిన తర్వాత అక్కడున్న రాజకీయ పద్ధతులు అంటే రాజకీయ కారణాలను బట్టి క్రైస్తవులను హింసించేవాళ్ళు. క్రైస్తవులను సజీవ దహనం చేసేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే కొవ్వొత్తి మైనం ఉంటది చూసారా? కొవ్వొత్తి మనం వెలిగించే మైనం వైట్ కలర్‌లో ఆ మైనాన్ని పోసి మంట పెట్టేవాళ్ళు. అంటే కాగడాలా కాల్చేసేవాళ్ళు. సజీవ దహనం చేసేవాళ్ళు.
ప్రజల ఎదుట ప్రజలందరూ కూర్చొని చక్కగా అది కాలిపోతుంటే, వాళ్ళు అరుస్తుంటే, కేకలేస్తుంటే అది చూసి ఆనందించేవారు ఉన్న ప్రజలందరూ. అట్లా క్రైస్తవులను భయంకరంగా హింసల పాలు. జంతువులకు, సింహాలకు, ఎలుగుబంట్లకు వేయటం, నక్కలకు వేయటం, సజీవ దహనం కాల్చివేయటం, కొయ్యకు కట్టేసి కాల్చివేయడం అలాంటి హింసలు. సో, పట్టుకున్నారు. జైల్లేశారు. ఏసిన తర్వాత ఇంగ ఇద్దరు కూర్చున్నారు. అనగా ఈ జైల్‌లో కూర్చొని ఏమంటారు ఈ పెద్దాయన గావచ్చు, ఆ యవ్వనస్తుడు గావచ్చు. ఆ పెద్ద సేవకుడు సీనియర్ పాస్టరు, జూనియర్ పాస్టర్ అనుకుందాం. సో, సీనియర్ పాస్టరు కాస్త తెలియని ఒక అంతరంగంలో ఆనందం, తేజస్సు. జూనియర్ పాస్టర్ కూడా కలవరం ఉంది. బాధ, ఆనందం అని చెప్పలేం గానీ, ఒక చిన్న కలవరం అంతే. సరే మొత్తానికైతే జైల్‌లో ఏశారు. జైలేసిన తర్వాత రాత్రయింది. రాత్రయింది. రాత్రయిన తర్వాత జైళ్ళల్లో కాగడాలుంటాయన్నమాట. కాగడాలంటే ఇప్పుడు మనం టార్చ్ లైట్ ఏస్తాం గదా! పాతకాలంలో ఏం జేసేవారంటే చిన్న కొయ్య ఉంటది. అంటే చిన్న కర్ర ఉంటది. ఆ కర్రకు పైగా చిన్న గుడ్డ చుట్టి దానికి మైనం గాని, ఏదైనా ఒక రకమైనటువంటి ఇంధనం గాని పూసి దానికి చిన్న మంట పెట్టి గోడకు తగిలిస్తారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? పాత కాలంలో యెస్. ఓకే. ఓకే. సూపర్. సో, అలా ఆ కొయ్య పట్టుకున్నారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం టార్చ్‌లు పెట్టుకుంటాం. కానీ ఆ కాలంలో ఆ కాగడాలంటారు. ఆ కొయ్యకు చిన్న కర్రకు దానికి అది చుట్టి మంట పెట్టుకొని అట్లా వెళ్తూ ఉంటారు దారిలో. యెస్. అలా వెళ్తుంటారు కదా! ఇప్పుడు ఏం చేసాడంటే ఈ సీనియర్ పాస్టర్ ఆ జూనియర్ పాస్టర్ చెప్పాడు. "నాయనా బాబు అక్కడ కాగడం ఉంది కదా! ఆ కాగడానికి చిన్న మంట వెలిగించి రాపో" అన్నాడు. సరే అని చెప్పేసి ఈ చిన్న కుర్రవాడు ఎళ్ళాడు. ఎళ్ళిన తర్వాత చిన్న మంట పెడుతున్నాడు. కానీ ఈ చిన్న జూనియర్ పాస్టర్‌కు బుర్ర ఎక్కడో ఉంది. అంటే ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి తలంపులు. రేపొద్దున ఏమవుతదా? రేపొద్దున నా జీవితం చివరి రోజు ఇదేనేమో అనే ఆలోచనలో, సందిగ్ధతలో, కలవరంలో ఉన్నాడు. సరే మంట అయితే మండిస్తున్నాడు, మండిస్తున్నాడు. దేనికి? ఆ కాగడానికి. ఆ మంట కాలుతూ, కాలుతూ చివరికి ఏలుకు తగులుకుంటది. అప్పుడప్పుడు మనము అగ్గిపుల్ల ఇలా పెట్టి పొయ్యిలో గాని, గ్యాస్‌కి గాని మండించినప్పుడు ఆ పుల్ల కాలుతూ, కాలుతూ చివరికి చేతికొస్తది కదా! చేతికొచ్చినప్పుడు అబ్బా! అని అంటాం కదా మనం. అంటే ఇట్లా విదిలిచ్చేస్తాం కదా! అవునా? ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండే ఉంటది. ఇలా వదిలిచ్చి ఇలా అంటాం, ఇలా అంటాం. అప్పుడు ఈ అబ్బాయి ఎక్కడో ధ్యాసలో ఉన్నాడు. అది మండేసిన తర్వాత చిన్న మంట చెయ్యి తగిలింది. అరే! అని చెప్పేసి ఊపుకుంటాడు చెయ్యి. ఊపుకొని ఇలా వచ్చాడు. ఊపుకుంటూ సీనియర్ పాస్టర్ దగ్గరికొచ్చాడు. వచ్చిన తర్వాత ఆలోచనలో మునిగాడు మనోడు. అరే! నేను చిన్న మంట నా చేతికి తగిలితేనే నేను తట్టుకోలేకపోయానే. తట్టుకోలేకపోయాను. నిజంగా రేపొద్దున నేను దేవుని కొరకు హతసాక్షినవుతానా? ఒకవేళ వాళ్ళు దేవుని దూషించు నిన్ను వదిలిపెట్టేస్తాం అంటే, దేవుని దూషిస్తానా? అంటే ఇన్నాళ్ళు నా తల్లిదండ్రులను వదిలిపెట్టి ఈ దైవజనులతో తిరిగానే. ఇన్నేళ్ళు పాపము, లోకము చేయకోకుండా ఎంతో కొంత ఈ దైవజనులతో ఉన్నానే. ఇన్నాళ్ళు నేను పడిన ప్రయాసంతా వ్యర్థమేనా? ఇప్పుడు ప్రభువు కొరకు హతసాక్షిగా బ్రతకాల్సిన నేను, నాకెందుకు ఆ ధైర్యం లేదు? నాకెందుకు ఆత్మతో నింపబడి దేవుని కొరకు శక్తిగా బ్రతకలేకపోతున్నాను? నిజంగా నాలో పరిశుద్ధాత్మ లేదా? ఒకవేళ నేను ఆత్మతో నింపబడలేదా? అనే బాధ. ఎందుకంటే చిన్న మంట తట్టుకోలేక ఊపానే. మళ్ళీ రేపొద్దున నా చుట్టూ మైనం వేసి నన్ను మంట పెడితే నేను ఎలా తట్టుకోగలను? అని ఏడుస్తున్నాడు. అంటే అప్పటిదాకా కలవరంలో ఉన్నాడు. ఇప్పుడు బాధలో మునిగాడు. అప్పుడు బాధ, సంతోషం ఆ 2 లేవు గాని కలవరం మధ్య ఉన్నాడు. సంతోషానికి, బాధకు మధ్య కలవరంలో ఉన్నాడు. ఇప్పుడు మాత్రం బాధలో మునిగిపోయాడు. బాధలో ఆ మొఖంలో చీకిపోయిన తత్వం. అప్పుడు సీనియర్ పాస్టర్ చూసాడు. అంటే ఆ పెద్ద దైవజనుడు చూసాడన్నమాట. యవనస్తుడు. "ఏమైంది బాబు మొఖమంతా కలవరంగా ఉంది. ఎందుకు అలా కలవరంగా ఉన్నావు? ఎందుకంత బాధలో ఉన్నావు? దుఃఖంలో ఉన్నావు?" అడిగాడు. అడిగితే చెప్పాడు. "ఏం లేదు పాస్టర్ గారు చిన్న మంటకు తట్టుకోలేక నా చెయ్యి ఇలా ఇదయింది" అని కన్నీటితో చెప్తున్నాడు. నిజంగా నాకు ఆత్మ లేదు. పరిశుద్ధాత్మతో నింపబడలేదేమో! నేను తట్టుకోగలనా? రేపు ఆ మంట ఆ ప్రభు కొరకు ఆ రోషంగా నేను బ్రతకగలనా? నాకు ధైర్యం సరిపోట్లేదు పాస్టర్ గారు. తెల్లారి అది రాత్రి ఇంక తెల్లారి చంపేస్తారు. తెల్లారి ఇంక దస్యుదాన్ని చేస్తారు. ఏం చేయాలి పాస్టర్ గారు అర్థం కావట్లేదంటే భయంగా ఉంది. రేపొద్దున అందరు సమాజం ఎదుట నేను ప్రభువుని దూషిస్తానేమో అని కలవరంగా ఉంది అని పాపం చాలా బాధపడిపోతున్నాడు. ఏడుస్తున్నాడు. అప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే, "అయ్యా! ఏం గాదు. ధైర్యంగుండు. నా నాటికి కావాల్సిన ఆయన యొక్క ఆత్మను, అభిషేకాన్ని, పరిశుద్ధాత్మను నింపుతాడు. ప్రభువు కొరకు నిన్ను వాడుకుంటాడు. ధైర్యంగుండు. రా ప్రార్థన చేద్దాం. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. చెయ్యివ్వు" అన్నాడు. సరే చెయ్యిచ్చాడు. ఇద్దరు ఆ జూనియర్ పాస్టర్, సీనియర్ పాస్టర్ ఇద్దరు చెయ్యి పట్టుకొని మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సీనియర్ పాస్టర్ ప్రార్థన చేస్తాడు భారంతో. "నాయనా యవ్వనస్తుని జ్ఞాపకం చేసుకో. రేపటి దినాన నీ నామాన్ని ఘనపరిచే, మహిమపరిచే గొప్ప రోజు ప్రభువా. మమ్మల్ని వాడుకో. నీ ఆత్మతో నింపు. నీ ఆత్మతో నింపు" అని బాగా భారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆల్‌మోస్ట్ ఒక 4 అవర్స్, 5 అవర్స్ దాకా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అలసిపోయారు బాగా. అంటే ప్రార్థన చేసి బాగా డిప్రెషన్‌కెళ్ళిపోయి డిప్రెషన్ అంటే ఆహ్, మనం ఒత్తిడిగా డీప్‌గా ప్రార్థనలోకెళ్ళిన తర్వాత మనసు కాస్త కుదుటపడతది. అలా కుదిరిపోయిన తర్వాత ఒక 2 గంటలో, 1 ½ 2 అవర్సో నిద్రపోయారు. కునుకు పట్టింది. అంటే నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత ఇంతలో తెల్లారింది. తెల్లారిన తర్వాత గ్రౌండ్ అంతా జనాలందరూ నిండిపోయారు. జనాలందరూ నిండిపోయారు. నిండిపోయిన తర్వాత ఇంగ హతసాక్షులు. అంటే వీళ్ళందరూ ఇంక చంపుతారు. గ్రౌండ్‌లో పెట్టి మధ్యలో సింహాలకిస్తే సింహాలను, కాగడాలకు కాల్చేవాళ్ళు, మైనం పోసి కాల్చేవాళ్ళని కాలుస్తారు. అయితే వీళ్ళిద్దరికేంటంటే వీళ్ళని కాల్చాలి. సో, ఇప్పుడేం చేశారంటే, ఇప్పుడు పెద్ద దైవజనుడు ఏమనుకున్నాడంటే, సీనియర్ దైవజనుడు
ఈ ఫస్ట్ ఈ కుర్రాడిని పంపిద్దాం. ఎందుకంటే రేపొద్దున కాలిన తర్వాత ఈ కాలుతున్న సందర్భం చూసి భయపడతాడేమో. ఫస్ట్ నువ్వు వెళ్ళు అన్నట్టుగా ఈ దైవజనుడు అన్నాడు. వాళ్ళొచ్చారు సైనికులు. వచ్చి ఈ పెద్దోడు అంటే ఈ పెద్ద పాస్టర్ గారు మన భాష మాట్లాడుకుందాం. ఈ పెద్దోడు చచ్చిపోతున్నప్పుడు ఈ కుర్రోడు గదా! ఈ కుర్రోడు అదన్నా చూసి భయపడి దేవుడిని దూషించి ఎళ్ళిపోతాడు అని చెప్పి ఫస్ట్ సీనియర్ పాస్టర్‌ని పట్టుకెళ్తారు కాల్చడానికి. సో, సీనియర్ పాస్టర్‌ని కట్టేసి కాలుస్తుంటారు. కాలుస్తుంటే ఆయన ప్రభువుని స్తుతిస్తుంటాడు. ప్రభువుని స్తుతిస్తుంటాడు, మహిమపరుస్తుంటాడు. అది చూస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చూసినటువంటి ఈ కుర్రవాడు భయపడతాడు అని వాళ్ళనుకున్నారు సైనికులు. ఎందుకని ఎవరికాళ్ళకి భయపడిపోతాడు ఈడు ఉద్రేకాలతో ఇట్లొచ్చాడని. కానీ ఇతడు మరింత ఆత్మతో నింపబడి ప్రభువుని స్తుతిస్తున్నాడు. అయ్యా అడిగారు చివరి ఛాన్స్. "నువ్వు ప్రభువుని దూషిస్తావా? దూషిస్తే నువ్వు వదిలిపెడతావా?" "లేదయ్యా." అంటే సరే అతను కూడా పట్టుకొని కాల్చేశారు. ఇది కథ చెప్పట్ల. రియల్‌గా జరిగిన చరిత్ర చెప్తున్నా. 2వ శతాబ్దంలో జరిగేటటువంటి రోమన్ సామ్రాజ్యంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. యథార్థ సంఘటన. అయితే ఇప్పుడు ఆ వ్యక్తిని ఇద్దరిని చంపేశాడు. ఇప్పుడు నా ప్రశ్న ఇక్కడ చాలా జాగ్రత్త అండి. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి తమ జీవితాలను, శరీరాలను, ఆస్తిని, భార్యలను, పిల్లలను, దేశాలను వదిలిపెట్టి అనేక దేశాలకెళ్ళి సువార్తగా సేవ చేసేయడానికొచ్చారు. తమ ప్రాణాలిచ్చారు. మంటలో, కష్టాల్లో, శ్రమల్లో, కరువులో, బాధలు చచ్చిపోవడానికి కూడా ఎనకాల. ఎవరు? ఆత్మతో నింపబడిన దైవజనులు. ఇదేంట్రా అంటే ఈ రోజుల్లో రూ. 100 చెప్పుల కోసం రూ. 100 చెప్పుల కోసం పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఆత్మతో నింపబడినారనుకోవాలా? నిజంగా వాళ్ళు ఆత్మతో నింపబడి పరవశిస్తున్నారనుకోవాలా? నటిస్తున్నారనుకోవట్లా? నటిస్తున్నారనుకోవాలా? నేను అందరిని అనటం లేదు సుమా. మళ్ళీ దయచేసి నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. అందరిని అనటం లేదు. అందరిని అనటం లేదు. నటించే వాళ్ళు ఎక్కువైపోయారు. అది నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు అనుకుందాం సేవకుడి దగ్గరికెళ్ళి నేను ఆత్మతో నింపబడిన వ్యక్తిని, ఆత్మతో నింపబడిన విశ్వాసిని అని సేవకుడు నువ్వు తెలియజేయాలనుకో. ఏముంది? పాటలో పరవశించినట్లు, పాటలు గట్టి గట్టిగా పాడుతున్నట్టు, వాక్యానికి ముందు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారనుకో, అందరికంటే రిఫరెన్స్ చూపించినట్లు నటించే తత్వం ఉందిరా. భయంకరమైన పాపం అది. మన అంతరంగం దేవుడు చూస్తుంటాడు. సౌలు అనే వ్యక్తి దురాత్మతో నింపబడితే సితారాలు వాయిస్తే కాదు దురాత్మ పోయేది. పాటలు పాడితేనో, పాటలు వింటేనో, ఆరాధనలో పాల్గొంటే కాదు. మొట్టమొదట మన హృదయాన్ని మనం చూడాల. అరే! నా హృదయం ఎంతో ఘోరమైందనేది హృదయాన్ని గురించి పశ్చాత్తాపపడాలి గదా! దాసులు చెప్పారు పనిది. మీకో మాట చెప్పనా? ఇదే దావీదు ప్లేస్‌లో మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఈ సౌలు ప్లేస్‌లో దావీదు గనక ఉంటే నాతాను వచ్చాడు దావీదు దగ్గర. "దావీదు తప్పు చేశావు. ఇదిగో" అన్నప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో నా ఊహ ఏంటంటే నా ఊహ సుమా సౌలు అవిధేయత చూపినప్పుడు దావీదు ఆత్మను పొందుకున్నాడు. సౌలు దురాత్మను పొందుకున్నాడు గదా! ఈ దావీదు అనే వ్యక్తి ఒక టైంలో పాపం చేస్తాడు. బెత్షెబాతో పాపం చేస్తాడు. పాపం చేసినప్పుడు ఎక్కడ నేను సౌలులాగా ఆత్మను పోగొట్టుకొని దురాత్మను పొందుకుంటానేమో, లేదా ఎక్కడ సౌలు ఆత్మను కోల్పోయాడు గదా! పరిశుద్ధాత్మను కోల్పోయాడు గదా! ఆత్మాభిషేకాన్ని కోల్పోయాడు గదా! అక్కడ నేనెక్కడ కోల్పోతానేమో అనే భయముతో సితారా వాయించుకోలే. ఏం చేస్తాడో తెలుసా? 51 కీర్తనలో ఇలా రాస్తాడు. అద్భుతమైన మాట. "నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దు ప్రభువా" అని ఏడుస్తాడు దావీదు. సౌలు అనే వ్యక్తి ఏం చేయాలి తెలుసా? దురాత్మను పొందుకున్నప్పుడు, అనారోగ్యంతో బాధతున్నప్పుడు సితారాలు పట్టుకొని వాయించేవాళ్ళు కాదు కావాల్సింది. మంచి మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు, మంచి ఆరాధన కాదు కావాల్సింది. మోకాళ్ళ మీద పడి, వీలైతే ఉపవాసం ఉండి, పశ్చాత్తాపపడుతూ ప్రభువు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేయడం, ఒప్పుకోవడం కావాలి. అది కదా కావాల్సింది. మనోళ్ళు ఎలా అంటే సంగీతానికి ఒక తత్వం ఉంది. ఒక కామెంటరీ ఇలా అంటాడు. ఏమంటాడంటే మ్యూజిక్ అనేది లీడ్స్ టు ద హెల్ ఆర్ లీడ్స్ టు ద హెవెన్. అంటే సంగీతం అనేది నేను నరకానికైనా నడిపిస్తది. అదే సంగీతము పరలోకమైనా నడిపిస్తదంటాడు ఓ దైవజనుడు. మీకు తెలుసా? ఈరోజు మనం చూస్తూ ఉంటాం. అబ్రాడ్‌లో గాని, హాలీవుడ్‌లో గాని, బాలీవుడ్‌లో గాని, సినిమా యాక్టర్‌లు గాని లైట్లు పెట్టి మ్యూజిక్ కొడతా ఉంటారు. వాడు పిల్లోడైనా సరే, నువ్వు హిందువైనా సరే, నువ్వు ముస్లిం అయినా సరే, అక్కడ కొడుతున్న మ్యూజిక్కు కాళ్ళు చేతులు ఊగుతాయి. మాకు ఊగవన్నా అంటే గనక మీరు చెవిటోళ్ళైనా అయ్యుండాల. నటించబల్లా. ఎవ్వరైనా సరే అది ఏ మ్యూజిక్ అయినా సరే, వినేదానికి వినసొంపుగా ఉందనుకో, అది సినిమా పాటైనా, దేవుని పాటైనా, దయ్యపు పాటైనా, ఇంకొక పాటైనా సరే, ఆటోమేటిక్‌గా మన కాళ్ళు చేతులు ఊగుతాయి. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి ఈ హార్మోన్స్‌కు అదొక స్పందన కలగజేస్తది. అందుకని ఒక దైవజనుడు ఇలా అంటాడు. సంగీతం అనేది నరకానికైనా ఈడుస్తది. అదే సంగీతం అంట పరలోకానికైనా ఈడుస్తదంట. అయితే నేనేం మాట్లాడుతున్నానంటే, మన దురాత్మతోనూ మనసు బాలేనప్పుడు, కుదుట లేనప్పుడు పాటలు వినడం తప్పేం నేను అంటంలే సుమా. పాటలు వినడం తప్పేం అంటంలా. ఒకవేళ నీకు దేవుడు బయలుపరిచాడనుకో, సంజు నువ్వు ఈ తప్పు వల్ల నాతో సావాసం కోల్పోయావు. నువ్వు చేసిన ఈ తప్పుడు పనుల వల్ల, అవిధేయత వల్ల, ఈ పాపం వల్ల నెమ్మదిగా నువ్వు ఉండలేకపోతున్నావు. కాబట్టి ప్రార్థన చెయ్యి. లేదా
పశ్చాత్తాపడమో, ప్రార్థన చేయడమో, ప్రభు సన్నిధిలో ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమో ఆ ప్రయత్నం చేయాలి తప్ప సాంగ్స్ పెట్టుకొని వినొద్దంటంలా. వినొచ్చు, వినాలి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడినోళ్ళుండరు, ప్రార్థన చేసినోళ్ళుండరు. నేను కాదంటలే సుమా. బట్ బిలీవ్ మీ వన్ థింగ్ ఎన్ని పాటలు పాడుతున్నా పశ్చాత్తాపం లేకపోతే ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎన్ని పాటలు పాడుతున్నా, ఎంత ఆరాధన చేస్తున్నా పశ్చాత్తాపం లేకపోతే నేను ఆత్మతో నింపబడుతున్నాననే నటిస్తూ ఉన్నట్లు అయితే నిన్ను నువ్వు మోసపరుచుకుంటావు. ఇప్పుడు సౌలు యొక్క దాసులు ఏమని ప్రశ్నిస్తున్నారు? లేదా ఏమని అడుగుతున్నారు సౌలును? అయ్యా! నువ్వు పర్మిషన్ ఇస్తే ఒక్క నిమిషం అండి. వీడియో కట్ అయింది. ఒక్క నిమిషం. క్షమించండి, చిన్న డిస్టర్బెన్స్ వల్ల. యెస్. థాంక్ యూ. సో, మనం దురాత్మను పొందుకున్నప్పుడు లేదా సౌలు దురాత్మను పొందుకున్నప్పుడు అండ్ మనసు నెమ్మదిగా లేనప్పుడు, సమాధానంగా లేనప్పుడు సౌలు చేయాల్సిన పనేంటి? ఇంతకుముందు సమూయేలు చెప్పాడు కదా! సమూయేలు ఎందుకు నువ్వు ఇలా తయారైపోయావు? ఎందుకు నువ్వు యెహోవా ఆజ్ఞను తిరస్కరించావు? అమాలేకులు చంపమంటే ఎందుకు చంపలేదు? ఈ విషయాలన్నీ సమూయేలు ప్రవక్త చెప్పాడు కదా! చెప్పినప్పుడు ఎక్కడే కానీ సౌలు పశ్చాత్తాపపట్నం లేదే. కనీసం ఇప్పుడు దురాత్మతో నింపబడితే ఎవరి దగ్గరికెళ్ళాలి జనరల్‌గా? నా ప్రశ్న. ఒకప్పుడు ఇదే సౌలును అభిషేకించాడు ఒక దైవజనుడు. ఒకప్పుడు ఇదే సౌలు ఎందుకు పనికిరాని గాడిదలు తప్పిపోతే గాడిదల కోసం తిరుగుతున్నటువంటి ఇదే సౌలును వెదకి తీసుకొని వచ్చి అభిషేకించాడు ఒకాయన. ఎవరాయన? సమూయేలు. ఇప్పుడు దురాత్మతో నింపబడినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు కనీసం ఆ దైవజనుడిని పరామర్శించి, అయ్యా దైవజనులు గారు క్షమించండి. నేను దురాత్మతో నింపబడి ఉన్నాను. మెంటల్ ఇల్‌నెస్‌తో బాధపడుతున్నాను. కృంగిపోతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. ఏం చేయమంటారు? అని అడిగిన దాఖలాలు గాని ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి? పోయి దాసులను అడుగుతున్నాడు. పోయి ఎవరిని పనోళ్ళని అడుగుతున్నాడు. వాడికేం తెలుసు? ఒకప్పుడు అభిషేకించింది ఎవరు నిన్ను? సమూయేలు కదా! ఒకవేళ నేను అనుకుంటాను, నా ఊహ సౌలు గనక ఆ టైంలో సమూయేలు ప్రవక్త దగ్గరికెళ్ళి, సమూయేలు గారు క్షమించండి. మెంటల్‌గా తట్టుకోలేకపోతున్నానండి. దురాత్మతో నింపబడ్డానండి. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. రాజునే అండి. దయచేసి క్షమించండి. తప్పు చేశానండి. ఏం చేయమంటారండి? ఏం చేస్తే ప్రభు సంతోషపడతాడంటే? ఏం చేయమంటారంటే? చక్కని మాట చెప్పిండేవాడు. ఎవరో తెలుసా? సమూయేలు. ఎలాంటి మాట చెప్పినవాడో తెలుసా? సౌలు నువ్వు బలులు అర్పించడం వలనో, లేదా నువ్వు ఏదో మనుషులు పెట్టుకొని సితారా వాయించడం వలనో కాదు సౌలు. విరిగి నలిగిన హృదయం కావాలి దేవునికి. ఇదే మాట దావీదు రాస్తాడు. మీరు కావాలంటే బైబిల్ చదవండి. ఇదే మాట దావీదు రాస్తాడు. ఏమంటాడో తెలుసా? ప్రభువా నువ్వు బలులు కోరవయ్యా. నువ్వు కోరిన యెడల నేనిస్తా. నువ్వు కోరుతున్నదేంటంటే విరిగి నలిగిన మనసును అలక్ష్యము చేయు అంటాడు దావీదు. ఈ మాట నాకు భలే నచ్చిందండి. ఎందుకు తెలుసా? దావీదు మనసు ఆలోచించండి. దావీదు ఎంతగా దేవుడిని అర్థం చేసుకున్నాడంటే, ఇప్పుడు సితారాలు పట్టుకొని దావీదు వాయించలేడా సితారా? వాయించగలుగుతాడు. దేవుడిని మహిమపరచలేడా? ఆరాధించలేడా? ఓ దేవా! నువ్వు మహిమోన్నతుడు, అద్భుతమైన మంచి మంచి వక్తలతో మంచి చరణాలతో పాడలేడా దేవుడిని మహిమపరచలేడా? మహిమపరచగలుగుతాడు. కానీ ఆ మహిమ కాదయ్యా. విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయవయ్యా. ఈ టైంలో దావీదు చేయాల్సిందేం తెలుసా? రాజు అన్న తత్వాన్ని పక్కన పెట్టి మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపపడ్డం. అది చేయలేదు. ఈరోజు క్రైస్తవులు చాలా మంది ఇది చెయ్యట్లా. అరే! మనలో బూతులున్నాయే. సీరియల్ పిచ్చి ఇంగా చాలా మందికి పోదు. సీరియల్ టైంలో సీరియల్ పిచ్చి, సినిమాల పిచ్చి, ఒక్కాకు. కొంతమంది ఉంటారండి, ప్రభు శరీర రక్తంలో పాలుపొంపులు పొందుతూనే ఒక్కాకేస్తారు. సీరియల్ చూస్తారు, బూతులు మాట్లాడతారు. అదేంటో కానీ కొంతమంది తల్లులు, నేను అందరిని అనట్లేదు సుమా, తప్పుగా అనుకోబాకండి. కొంతమంది తల్లులు వాళ్ళ ఇంటి ముందర కూర్చోరు. ఇల్లు ఎనుకట వాళ్ళది. ఆడేడో కూర్చుంటారు వాళ్ళు. ఆడేడో కూర్చుంటారు. ఏడో వాళ్ళ ఇంటి ముందర కూర్చుంటారు. ఆడెందుకు కూర్చునిందమ్మా అంటే ఏమో ఇంట్లో స్థలం లేక గాదు. ఆళ్ళింటి ముందర కూర్చొని ఈ వీధిలో జరుగుతున్న విషయాలన్నీ ఆడ డిస్కస్ చేసుకుంటారు. అప్పుడు ఈ మా కాలనీలో గూడా మేము చూస్తున్న ఏరియాలో కొంతమంది చూస్తా ఉంటా. ఈడుండరోళ్ళు. ఆడ కూర్చుంటారు. ఆడికెందుకు పోయినార్రా అంటే, ఆ పక్క వీధిలో జరుగుతున్న సంసారాలు, జీవితాలు, వాళ్ళ భర్త ఇట్టా, వీళ్ళ పిల్లలు ఇట్టా, వాళ్ళ సంసారం ఇట్టా, వీళ్ళ సంసారం ఇట్టా, ఆడ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు.
ఇది ఇలాంటి తల్లులు మళ్ళా ఆదివారం వస్తారు. ఆదివారం ముసుగేసుకొని, ఆత్మతో నింపబడి, ఆ పరవశించి, అప్పుడు పాస్టర్ గారు ఏమనుకోవాలంటే ఏం భక్తి పరులు అనుకోవాలో, ఇలా నటించేవాళ్ళు ఎక్కువైపోయారు. దయచేసి మై ఫ్రెండ్స్ మళ్ళా చెప్తాను గుర్తుపెట్టుకో. ఆ నటించే స్వభావం ఉంటే గనక ఆత్మీయతలో ఎదగలేవు. అది నీ పిల్లలకు, నీ కుటుంబానికి, భర్తలకు దీవెనకరం కానే కాదు. నీకు పైకి అలా తాత్కాలికంగా ఆనందం అనిపిస్తది. మీకో మాట చెప్పనా? ఇప్పుడు ఇలా సితారా వాయిస్తుంటే సౌలుకి ఎలా ఉంది తెలుసా? చూపిస్తా చూడండి. ఇప్పుడు అలా మనం సంగీతం గాని, అలా మనం ఆరాధన చేస్తున్నప్పుడు గాని, "అన్న మాకు బాగానే ఉందన్న. నిజంగా అలాంటి ఆరాధనలో మేము మంచిదే. మళ్ళా చెప్తున్నా సుమా నేను ఆరాధనకు వ్యతిరేకం కాదు. మీకంటే ఎక్కువ ఆరాధన నేను ఇష్టపడతా. కానీ నేనేం మాడుతున్నా అంటే సద్హృదయంతో, పశ్చాత్తాపంతో కూడిన హృదయంతో, యథార్థ హృదయంతో కూడిన ఆరాధన గురించి మాట్లాడుతున్నా నేను. అది నేను మాట్లాడుతున్నది. సో, అలాంటి ఆరాధన దేవుడు గొప్పగా మెచ్చుకుంటాడని నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు అదే సౌలు చూడండి. సౌలు ఆరాధన చేస్తున్నప్పుడు లేదా ఆహ్, అదే సౌలు క్షమించండి. అదే సౌలు దయ్యం పట్టినప్పుడు, దురాత్మ పట్టినప్పుడు దావీదొచ్చి సితార వాయిస్తాడు. వాయిస్తున్నప్పుడు సౌలుకి ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు చూద్దాం. చివరి వచనం చూడండి. అదే 23 వచనం. చూడండి. చూద్దాం. 23 దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతని విడిచిపోయాను. అతడు సేదదీరి బాగాయను. మళ్ళా చెప్తున్నా సుమా 23 వచనంలో. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను. అతడు సేదదీరి బాగాయను. రైట్. ఈ వచనాన్ని పట్టుకొని చాలా మంది ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. మళ్ళా చెప్తున్నా. ఈ వచనాన్ని పట్టుకొని కొన్ని సంఘాల్లో అందరని చెప్పడానికి కొన్ని సంఘాల్లో సో, దావీదు సితార వాయించినప్పుడు బాగయ్యాడు గదండీ! అందుకు మేము గూడా ఈ డ్రమ్స్ గాని, ఇవి గాని చేస్తూ ఇలా దురాత్మను వెళ్ళగొడుతున్నామని అని అంటారు కొంతమంది. ఈ వచనాన్ని పట్టుకొని. సరే. ఇక్కడ 16వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట ఉంది గదా! ఒక్క పేజీ తిప్పితే మరి బాగైన సౌలు మళ్ళా దురాత్మ పొందుకుంటాడు. నా పాయింట్ మీకర్థమైందా? బాగైన సౌలు మళ్ళా దురాత్మ పొందుకుంటాడు. మళ్ళా ఈర్ష్యతో నింపబడతాడు. ఇదే సౌలు పచ్చి బూతులు మాటాడతాడు. దావీదును అగమాడుకు మాడని పచ్చి బూతులు మాటాడతాడు. ఎవరిని తెలుసా? దావీదును. ఇప్పుడు నా ప్రశ్న సితారాతో వాయించినప్పుడు బాగైన సౌలు మరలా తిరిగి ఎందుకు దురాత్మతో నింపబడ్డాడు? దురాత్మతో ఎందుకు నింపబడ్డాడు? మరలా ఎందుకు తిరిగి సౌలు ఎక్కువ దురాత్మతో నింపబడ్డాడు? ఇక్కడ సౌలుకు కావాల్సిందేందంటే సంగీతం కాదు. పశ్చాత్తాపంలోకి నడిపించే ప్రార్థన. పశ్చాత్తాపంలోకి ప్రభు యొద్దకు నడిపించేటువంటి వాక్యం గాని, ప్రార్థన గాని, గద్దింపు గాని, హెచ్చరింపు గాని, సేవకుల మాటలకు విధేయత చూపించేటువంటి తత్వం గాని, ఆ మనసు, ఆ నేచర్ సౌలుకు రావాలి. అది లేదు. తాత్కాలికమైన ఉపశమనాలు. తాత్కాలిక ఉపశమనం. ఏంటి ఆ తాత్కాలిక ఉపశమనం? దురాత్మను పొందుకున్నప్పుడు వాయించేవాడు. వాయిస్తున్నప్పుడు ఏమయ్యేది? బాగయ్యేది. సేద తీరేవాడు. మళ్ళా దురాత్మ వచ్చినప్పుడు మళ్ళా వాయించేవాడు. మళ్ళా ఏమయ్యేది? మళ్ళా బాగయ్యేది. మళ్ళా దురాత్మ వచ్చినప్పుడు మళ్ళా వాయించేవాడు. మళ్ళా ఏమయ్యేది? బాగయ్యేది. ఇదే తంతుగా. ఎవరికి? సౌలుకు. ఇదే పద్ధతి అయిపోతుంది. ఇదే అలవాటయిపోతుంది. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇదే పద్ధతి అయిపోతుంది గానీ, ఎక్కడ సౌలు స్థిరపడి ప్రభువును ఆనుకొని జీవించినట్లు? ఎందుకు ఈ పదప్రయోగాలు చేస్తున్నానంటే, దయచేసి మిత్రమా మన జీవితాల్లో లోటుపాటు, పాపము, నెమ్మది లేని సత్వం, సమాధానం లేని తత్వం, అవిధేయత ఇవి కనపడితే తాత్కాలికమైనటువంటి మ్యూజికులతోనో, తాత్కాలికమైనటువంటి ఉపశమనంతోనో దయచేసి మిమ్మల్ని మీరు మభ్యపరుచుకోకండి. అది తప్పు. వీలైనంత వరకు విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపానికి ప్రయత్నం చేయండి. విరిగి నలిగిన హృదయంతో మీ పాపాన్ని, మీ దోషాన్ని, గతంలో జరిగిన ప్రతి విషయాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆ సంఘటనను దేవుడు ఎప్పుడు మర్చిపోడు. అదే అంటాడు దావీదు. "నువ్వు విరిగి నలిగిన మనసును అలక్ష్యము చేయవయ్యా." మరి ఎందుకు దావీదు తప్పు చేస్తే సితారాలు పట్టుకొని లేదంటే ప్రభువుని ఎందుకు మెప్పించలేకపోయాడు? చెప్పండి. ఎందుకు వ్యభిచార మనసు తనకు అంటుకున్నప్పుడు ఎందుకు దావీదు ఆ పని చేయలేకపోయాడు? ఎందుకు నేను పదాలు చెప్తున్నా అంటే కొంతమంది దాసులు చేసిన ఈ చిన్న పనిని పట్టుకొని కొంతమంది ఈ ఈ ఈ ఈ పద్ధతిని వాడుతున్నారు. కాదు. ఒకవేళ మనం ఎవరైనా సరే మన సంఘాల్లోకొచ్చి అలా బాధపడుతుంటే మెంటల్ ఇల్‌నెస్‌తో అనారోగ్యంతో బాధపడుతున్నా, దురాత్మతో బాధపడుతున్నా, లేదంటే చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నా, వాళ్ళకు మొట్టమొదట మనం చేయాల్సిందేందంటే వాక్యాన్ని. దేవుని ప్రేమను తెలియజేయాలి. దేవుడు ఎంతో గొప్పవాడో తెలియజేయండి. దేవుడు తప్పకుండా వాళ్ళని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడని తెలియజేయండి. వీలైతే వారి కోసం ప్రార్థన చేయండి. కన్నీటితో, భారంతో ప్రార్థన చేయండి. చేసిన తర్వాత వాళ్ళ కోసం మంచి మాటలు చెప్పండి. వీలైనంత వరకు వారు మీరింటి వాళ్ళో, పొరుగింటి వాళ్ళైతే గనక మాక్సిమం మంచి మాటలు చెప్పి వాళ్ళని బలపరిచి, కృంగుదలలో, బాధలో ఉన్నప్పుడు ధైర్యపరచండి. అర్థమవుతుందా? సో, దయచేసి అంతేగాని ఏదో బైబిల్‌లో ఒక వచనం ఉందని అది దాసులు చెప్పిన మాట. మోసే చెప్పిన మాట, లేదా దేవుడు చెప్పిన మాట, ధర్మశాస్త్రంలో సేవకులు చెప్పిన మాట కాదది. దాసులు చెప్పి అడిగాడు, "అయ్యా ఇది" అని.
ఎందుకు దాసులు ఎందుకు చెప్పారు ఇంతకు 10వ అధ్యాయంలో ఈ సౌలు అనే వ్యక్తి ఆళ్ళ వాయిద్యాలు వాయిస్తా అంటే ఆత్మను పొందుకున్నాడు వాళ్ళ ఫీలింగ్. వాస్తవానికి ఏందంటే, నాయనా ఇవి సూచనలు అని చెప్పాడు అంతే. ఎవరు సమూయేలు ప్రవక్త చెప్పాడు. నాయనా ఇవి సూచనలు. నువ్వు అలా వెళ్తుంటే నువ్వు ఆత్మను పొందుకుంటావు. దానికి ముందు అభిషేకం చేసి పంపించాడు. సమూయేలు పంపించాడు సౌలుని. అలా పోతున్నాడు. పోతూ ఉంటే కొండ నుంచి దిగొస్తున్న కొంతమంది ప్రవక్తలు వాయిద్యాలు వాయించుకుంటూ చక్కగా వస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు నువ్వు ఆత్మను పొందుకుంటావు. ఆ సందర్భాన్ని, ఈ సందర్భం ముడిపెడుతున్నారు ఈళ్ళు. నువ్వు కూడా ఇప్పుడు దురాత్మను పొందుకున్నావు గదా! నువ్వు బాగా అవ్వాలంటే సితారాను వాయిద్దాం. డ్రమ్స్ కొడతాం. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఆహ్, అంటే నేను కోట్ చేయట్లేదు. లైవ్ ఎళ్తది కాబట్టి చిన్న మాట చెప్తాను. బయట హైందవులు నేను పేర్లు చెప్పను గానీ కొన్ని జాతరలు జరుగుతున్నప్పుడు, పండగలు జరుగుతున్నప్పుడు డ్రమ్స్ కొడతారు. డ్రమ్స్ కొడతంటారు. అండ్ వాళ్ళు గూడా ఐ మీన్ ఏమంటారంటే ఆ మ్యూజిక్ అని ఇందాక చెప్పాను గదా! మ్యూజిక్ లీడ్స్ యూ టు ది హెల్ ఆర్ ఎయిదర్ మ్యూజిక్ లీడ్స్ టు ది హెవెన్ అని. సంగీతం అనేది ఆ డ్రమ్స్ కొడుతున్నప్పుడు నా చిన్నప్పుడు గూడా నేను చూసాను. ఆ సంగీతం కొడుతున్నప్పుడు ఎయిదర్ నేను నరకానికి నడుస్తుంది ఒకటి, పరలోకానికి నడుస్తుంది. ఈరోజు మందిరాల్లో సంగీతంతో పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు పరవశించాలి. నిజం చెప్తున్నా. సంఘంలో ఆరాధన, సంగీతం అద్భుతంగా ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోండి యథార్థమైన హృదయంతో కూడినటువంటి సంగీతం లేకపోతే నిజంగా పశ్చాత్తాపంతో కూడినటువంటి సంగీతం లేకపోతే, పైకి కనిపించేటువంటి మాటలతో, అరుపులతో చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరే. అది మర్చిపోకండి. అది నేను చెప్పాలనుకుని ఇంత చెప్తున్నా అంతే. మీరు ఆరాధించొద్దు, పరవశించొద్దు అంటాం సుమా లచ్చనంగా పడుతుంది. మీరు నమ్ముతారో నమ్మరో మీకంటే ఎక్కువ నేను ఒంటరిగా ఉన్నప్పుడు చక్కగా పాటలు పాడుకుంటాను, చక్కగా దేవుని సాంగ్స్ వింటాను, చక్కగా నేను రాసుకుంటాను, చక్కగా నేను కూడా ప్రభువు నన్ను ఆనిస్తాను. మా సంఘంలో గూడా ఉపవాస ప్రార్థనప్పుడు చక్కగా ఆరాధన చేస్తాం. చక్కగా దేవునితో మహిమపరుస్తాం. అయితే గుర్తుపెట్టుకోండి ప్యూర్ హార్ట్. దేవుని హృదయపూర్వకంగా ఆరాధించే మనసు. అంతేగాని నటించే మనసు కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇందాక చెప్పాను గదా! ఓ ఉపమానం రూ. 100 చెప్పుల కోసం. రూ. 100 చెప్పుల కోసం అండి. ఊహించండి ఒకసారి. నాకు చాలా బాధేసింది ఈ సందర్భం విన్నప్పుడు. రూ. 100 చెప్పుల కోసం. అంతెందుకండి ఎవరో గాదు ఒకప్పుడు నా చిన్నప్పుడు చదివిన నా క్లాస్‌మేట్ ఒక అబ్బాయి అన్నాడు. "అరే! ఆమ చర్చిలో పాటలు భలే పాడుతది, బాగా పాడుతది. ఇంటికాడ చూస్తే ఆమ ఈ కుళాయిల బిందె కాడ ఉంటది చూసారా? కుళాయిల దగ్గర బిందెలు పెడతారే. నా బిందె ముందు, నా బిందె ముందు, నా బిందె ముందు అని కొట్టుకుంటారనమాట. ఈ స్టోర్ బియ్యం కాడ గూడా ఈ ఒక అంటే ఇప్పుడు ఇంటి దగ్గర వ్యాన్ వస్తది గదా! జనరల్‌గా. మా కాలనీలో ఒక చిన్న సంఘటన జరిగింది. స్టోర్ బియ్యం ఇచ్చే కాలనీ వస్తది గదా! అంటే ఇంటి దగ్గర రేషన్ వస్తది గదా! ఆ రేషన్ దగ్గర కార్డ్స్ ఇస్తారనమాట ఫస్ట్ రేషన్ కార్డ్. ఇచ్చిన తర్వాత పొర్రపాటున వీళ్ళది మిస్ అయ్యి ఎవరైనా ముందు ఇచ్చాడనుకో, అందులో క్రైస్తవురాలుందనుకో, ఆ రేషన్‌కొక నాకు నా ముందు ఎవరో మధ్యలో వచ్చారని, నాకంటే ముందు వాళ్ళకిచ్చారని జెప్పేసి గొడవ పడి, జుట్టు కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవారు, పచ్చి బూతులు మాట్లాడుకునేవాళ్ళు లేరా? మళ్ళా అదే ఆదివారం తెల్ల చీర, తెల్ల బట్టలు అదేమంటారు మంచి బైబిల్ పట్టుకొని వస్తుంటారు. నా ప్రశ్న ఒకప్పుడు భక్తులు ప్రాణాలిస్తే దేవుని కోసం ఆస్తులు, జీవితాలను త్యాగం జేస్తే నిజం చెప్తున్నా నాకెప్పుడైనా కోపం వచ్చినప్పుడు నిజంగా నేను గూడా మనిషినే గదా! ఎప్పుడన్నా నాకు ఇలాంటి ఏమంటారు ఇలాంటి నేచర్ నా కళ్ళెదుట పడినప్పుడు ఐ రిమెంబర్ థీస్ థింగ్స్. ఒకప్పుడు ప్రభువా నా పితరులు ఎలా బతికారయ్యా? ఎలా నీ ఆత్మతో వాళ్ళు సేవించారయ్యా? భార్యను, పిల్లలను, కుటుంబాన్ని, ఆస్తిని అంతా వదిలిపెట్టొచ్చారే. సేవ జేశారే. ఈరోజు చిన్న చిన్న విషయాలు మనం ట్రొర్లిపోతుంటాం. మై ఫ్రెండ్స్ మీలో గూడా ఎవరైనా సరే అలాంటి నేచర్ మీకొచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ప్రభువా ఒకప్పుడు మా పితరులు ఎంతో త్యాగం జేశారు. మేమెందుకు చిన్న చిన్న విషయాలతో తొట్టిల్లిపోతున్నాం? నన్ను ఆత్మతో నింపయ్యా. నిజంగా నన్ను ఆత్మతో నింపయ్యా. నువ్వు ఆత్మతో నింపితే భరిస్తాను. ఎంత నొప్పైనా భరిస్తాను. ఎంత కన్నీరైనా, ఎంత బాధైనా, నా ఇరుగు పొరుగు వారు మాట్లాడి ఎన్ని నిందలైనా భరిస్తాను. ఎప్పుడు తెలుసా? నువ్వు నన్ను ఆత్మతో నింపబడితే. సౌలు దురాత్మతో నింపబడ్డాడు. దురాత్మతో నింపబడితే భరించలేం. సహించలేం. ఇదే దురాత్మతో నింపబడిన సౌలు చూపిస్తా చూడండి. తర్వాత ఇప్పుడు 16వ అధ్యాయంలో చూపించాను గదా! దురాత్మతో నింపబడ్డాడు. తర్వాత 16, 23లో వాయిద్యాన్ని వాయించినప్పుడు నెమ్మది పడ్డాడు. అంటే కాస్త కుదుట పడ్డాడు గదా! కుదుట పడ్డాడు గదా! తిరిగి మరలా ఒక పేజీ తిప్పితే అక్కడ మళ్ళా దురాత్మ పొందుకుంటాడు. ఎవరు? సౌలు. మళ్ళా దురాత్మ పొందుకుంటాడు. అక్కడ చూపిస్తా చూడండి ఒక మాట. హ్మ్. ఎక్కడుంటదంటే అదే మొదటి సమూయేలు గ్రంథం. మొదటి సమూయేలు గ్రంథం. యెస్. ఒక్క నిమిషం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటాను. 19వ అధ్యాయమా? ఒక్క నిమిషం. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. యెస్. 19వ అధ్యాయం 23 వచనం. 19, 23 మరలా చూడండి. ఇప్పుడు 16వ అధ్యాయంలో దురాత్మ పొందుకున్నాడు. 23లో 16, 23లో నెమ్మది పొందాడు అని ఉంది. ఇప్పుడు 19లో చూద్దాం. 19, 23 క్షమించండి 19 కాదు.
ఒక్క నిమిషం. దానికి ముందు ఇంకొక సందర్భం ఉంటది. అది కూడా చూద్దాం. దాని ముందు చదివిన తర్వాత మళ్ళా తర్వాత దాని జోలికి వెళ్దాం. 16, 23 ఒక్క నిమిషం. యెస్. 19, 9 19, 9 సారీ 19, 9 19, 9 యెస్. చూడండి. ఇప్పుడు బ్రదర్ ఒకసారి అది మ్యూట్‌లో పెడతారా? నా వాయిస్ వినిపిస్తుందా? యెస్ పాస్టర్. థాంక్ యూ థాంక్ యూ. ఇందాక చిన్న ట్రబుల్ వల్ల వినపడలేకపోయింది. రైట్. చూడండి ఇప్పుడు 8 వచ్చింది చూడండి. తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా. అంటే ఏం జరిగింది ఇక్కడ? దావీదు ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత అంతా గెలుచుకుంటూ వచ్చాడు. అంటే గొప్ప వధ జరిగింది. గెలిచిన తర్వాత వచ్చాడు ఇంటికి. వస్తూ ఉన్నప్పుడు సౌలు అయినటువంటి వ్యక్తి ఆత్మతో నింపబడితే నిజంగా దేవుని బిడ్డైతే ఆనందించి సంతోషించాలి కదా! కానీ సౌలు మత్సరంతో నిండుకొని ఎలా ఉన్నాడో చూడండి. 9 వచనం. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చొని ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈట వేశాడు. ఆ దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయెను. ఇక్కడ ఈ విషయం గమనించారా? దావీదు దావీదు అద్భుతంగా ఫిలిష్తీయులను చంపి వస్తూ ఉంటే ఇంటికొస్తుంటే సౌలు దురాత్మతో నింపబడి, ఈర్ష్యతో నింపబడ్డాడు. పగతో నింపబడ్డాడు. ఎదురు చూస్తున్నాడు. దావీదుని చంపుదామని. ఇక్కడ అద్భుతమైన మాట మనం చూడొచ్చు. 16వ అధ్యాయంలో దురాత్మతో నింపబడ్డాడు. మళ్ళా 19వ అధ్యాయంలో దురాత్మతో నింపబడ్డాడు. అదే 16వ అధ్యాయంలో సితారా వాయించి నెమ్మదిగా ఉన్నాడట మనం చూస్తాము. మళ్ళా 19వ అధ్యాయం సరికి మళ్ళా ఎలా దురాత్మను పొందుకున్నాడు? మరి నిజంగా బాగైనప్పుడు, నిజంగా ఇదైనప్పుడు మళ్ళా ఎందుకు దురాత్మను పొందుకోవాలా? నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, సంగీతము ద్వారానో, వాయిద్యాల ద్వారానో కాదు మిత్రమా దేవుడికి మనం దురాత్మను పోగొట్టాల్సింది పశ్చాత్తాపము. మనలో ఉన్నటువంటి దురాత్మ సంగమమైనటువంటి బాల్యకాలం నుంచి చెడిపోయిన మన హృదయాన్ని బాగు చేయగలిగేది ఏదైనా ఉందంటే, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడడం, ప్రార్థన చేయడం. ఇదే సౌలు గనక సమూయేలుని అడిగింటే, సమూయేలు గారు నేను తప్పు చేశాను. నాకు దురాత్మ పట్టుకున్నది. నెమ్మది లేదు, సమాధానం లేదు. రాజునే ఏం చేయమంటారు? ఆయన సమూయేలుని అడిగింటే గనక చక్కని మాట చెప్పేవాడు సమూయేలు. నాయనా దేవుని మాటకు విధేయత చూపించు. బలులు అర్పించడం వలన వీటి వల్ల కాదురా నాయనా, మాట వినుట శ్రేష్టం అని చక్కని మాటలు చెప్పేవాడు. కానీ దాసులు చెప్పారు, అయ్యా సితారా వాయించడం తీసుకొనొద్దాం. వాడు వాయిస్తా అంటే నీకు చక్కగా అవుతది అని చెప్పారు. అలా సితారా వాయించుకొని తీసుకొనొచ్చారు. కానీ అది వాయిస్తున్నప్పుడు నెమ్మదిగానే సమాధానంగానే ఉంది గానీ, కానీ నిజమైన అంతరంగంలో సమాధానం, నెమ్మది లేదు దావీదు. సో, ఈరోజు క్రైస్తవులు గూడా సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇలాంటి పరిస్థితుల్లో గుండా ఇలాంటి వాతావరణం గుండా వెళ్తున్నారు. దయచేసి మిత్రమా ఆరాధన చేయండి. ప్రభువును స్తుతించండి, మహింపరచండి. మీకు చక్కగా వాయిద్యాలు వాయించే తలాంతులుంటే చక్కగా దేవుని మహింపరచండి. బట్ గుర్తుపెట్టుకో, నీ హృదయం సరిగ్గా ఉందో లేదో చూసుకో. నా హృదయమేనా? నీ హృదయమేనా? అదే దేవుడు చూసేది. అదే ప్రభువు మన ఎదుటి నుంచి కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగల దయగల మా దేవా, నాయన ఈరోజు రాజుల చేతిలో సంఘటనలో సౌలు అనే వ్యక్తి దేవుని ఆత్మను పొందుకోవాలని ఒక సంగీత విద్వాంసుడిని పిలిపించాడు. ఆ సంగీత విద్వాంసుడు ఎవరంటే దావీదు. నిజంగా మనం దేవుని ఆత్మను పొందుకోవాలంటే సంగీతం కంటే ప్రాముఖ్యమైనది విరిగి నలిగిన హృదయం. సంగీతం ఉండొద్దా? ఉండాలి. వాక్యం ఉండొద్దా? ఉండాలి. సహవాసం ఉండొద్దా? ఉండాలి. ఎన్నున్నా నాయనా విరిగి నలిగిన హృదయం లేకపోతే మిగతాదంతా వ్యర్థం. ఒకవేళ అదే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన గావచ్చు, విరిగి నలిగిన హృదయంతో ఆరాధన గావచ్చు, విరిగి నలిగిన హృదయంతో నిన్ను వెంబడించడం గావచ్చు, విరిగి నలిగిన హృదయంతో మాట్లాడే చిన్న మాట గావచ్చు, పగిలిన గుండెతో కార్చే 2 చుక్కల కన్నీరు గావచ్చు, అది గొప్ప శక్తివంతమైనది. కానీ నటనతో, వేషధారణతో చేసేదంతా మాయ, మోసం. తండ్రి అటువంటి భక్తిహీనమైన జీవితం నుంచి మమ్మల్ని తప్పించండి. యథార్థంగా నిన్ను సేవించు కృపనివ్వండి. అలాగే నాయన విత్తబడిన మాటలు నీ బిడ్డల హృదయాలు నిరంతరంగా ఫలింపచేయండి. ఏ పాపానికి బానిసైనారా బానిసత్వం నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. కనికరించు నాయన సహాయం దయచేయండి. ఒకప్పుడు మా పితరులు ప్రభువా పరిశుద్ధాత్మతో నింపబడి దేశాలు, ఆస్తులను, తల్లి, తండ్రిని, భార్య, బిడ్డలను వదిలిపెట్టి దేశాలు దాటి ఇతర దేశాలకెళ్ళి అలాగే భారతదేశానికి వచ్చి సేవ చేసిన దైవజనులు ఉన్నారు. హెన్రీ మార్టిన్, విలియం కేరీ, నాయన ఇటువంటి గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో నాయన మేము మాత్రం
పైకి భక్తిగా నటిస్తూ, అంతరంగంలో చేయాల్సిన త్యాగం, సమర్పణ చేయలేకపోతున్నామే. నాయనా ఒకప్పుడు మా పితరులు చేసిన సేవ ఎంత అద్భుతం. అటువంటి కృప మాకు దయచేయమని, నడిపించమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ పాస్టర్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. మంచి సిస్టర్. ఇంకా ఎవరికైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు అడగొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్న దాంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? త్వరగా. ఎందుకంటే మళ్ళా లేట్ అయిపోతుంది. ఒకవేళ ముగించే టైం అయిపోదాం. ఒకవేళ లేవు అన్నట్లయితే నేను బ్రదర్‌కి సమయాన్ని అప్పగిస్తాను. ఒకవేళ ఇప్పటి వరకు గాని, పోయిన వారంలో గాని మీరేమన్నా బైబిల్ చదువుతున్నప్పుడు గాని, మీకు ఈ చదువుతున్న రాజుల చరిత్ర గాని మీకేమైనా డౌట్లు ఉన్నట్టయితే అడగొచ్చు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ అందరూ లార్డ్. ఆత్మ చేత నింపబడుతున్నాం అంటున్నారు గాని, దీన్ని హ్మ్. బట్టి వారి హ్మ్. క్రియలను బట్టి అర్థమైపోతుంది. దేవుని యెస్. ఆత్మ, ఇంకా యెస్. పరిశుద్ధాత్మ అన్నది వారి క్రియలను బట్టి అర్థమవుతుందని అర్థమైంది పాస్టర్ గారు. యెస్. ఎగ్జాక్ట్‌లీ మా. సూపర్. కరెక్ట్ ఈ వర్డ్ యూజ్ చేశారన్నమాట. సాక్షాత్ యేసుక్రీస్తు కూడా ఒక మాట అన్నాడమ్మా. అద్భుతమైన పదాన్ని చెప్పారు మీరు. వాస్తవం అది నిజం. వారి క్రియల వల్ల మీరు వారికి కనుగొందురని ప్రభువైన యేసుక్రీస్తు అంటాడన్నమాట. యెస్. నిజమే. మనం ఆత్మతో నింపబడని మనం భ్రమపరచుకోవడం కాదు గానీ, నిజంగా మన క్రియలు తెలుస్తాయి. మన మాట, మన ఎమోషన్స్, మన కంట్రోల్‌లో ఉంటున్నామా లేదా? దేవుని ఆత్మతో నింపబడుతున్నామా లేదా? అని అద్భుతమైన పదం చెప్పారు తల్లిగారు. యెస్. అబ్సల్యూట్‌లీ రైట్. సో, మీరు సంఘాల్లో చూస్తుంటారు గదా! అబ్జర్వ్ చేయండి. వీళ్ళు నటిస్తున్నారా? నిజమేనా? ఒకవేళ మీరు అబ్జర్వ్ చేయలేకపోతే నో ప్రాబ్లమ్. అది వాయిస్ వినపట్లేదు పాస్టర్. వాయిస్ వినిపించట్లేదు పాస్టర్. యాహ్! ఇప్పుడు? ఓకే వినిపిస్తుంది. పాస్టర్. ఓకే. థాంక్ యూ. ఇప్పుడు నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, మీ సంఘాల్లో కూడా కొంతమంది నటించే వాళ్ళుంటారు. జాగ్రత్త. ఆత్మతో నింపబడుతున్నట్టు నటిస్తూ, ప్రార్థనాపరులైనట్టు నటిస్తారు. వచ్చి మీ పక్కన కూర్చొని డబ్బులడగటం, అప్పులడగటం, మీ ఇంటికి రావడం, "అక్క ఈరోజు మీ ఇంట్లో ఏం కూర అక్క? పప్పుంది, మా ఇంట్లో పచ్చడుంది, ఏయమంటారా?" అని కలుపుకుంటారు ఫస్ట్. కలుపుకున్న తర్వాత ఒక 2 నెలలు, 3 నెలలు బాగా సావాసం చేసిన తర్వాత డబ్బులడగడం మొదలుపెడతారు. నిజమండి. ఈరోజు సంఘాల్లో ఇలా జరుగుతున్నాయి. జాగ్రత్త. మోసపోవద్దండి. ఆత్మీయులుగా నటిస్తూనే, మన చుట్టుపక్కల ఉంటూనే వాళ్ళ బాధ చెప్పుకుంటారు. మీరేమనుకుంటారంటే, "అరే! ఈ తల్లి ఇంత కన్నీటి గుండా ఎళ్తుందా? ఇంత బాధ గుండా ఎళ్తుందా? ఇంత అప్పులు గుండా ఎళ్తుందా?" అని మీరు భ్రమపడిపోయి పాపం భర్తకు తెలియకోకుండా, ఇంట్లో తెలియకోకుండా పోయి తీసుకొని 10,000, 20,000 ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఎక్కడున్నారంటే వాళ్ళు ఎక్కడో ఎళ్ళిపోయింటారు. అప్పటిదాకా మీరనుకుంటారు పాపం. ఏమని ఆత్మతో నింపబడినోళ్ళు వామ్మో! ఇది అని జెప్పేసి దయచేసి అలా మోసపోవద్దండి. జాగ్రత్త కలిగుండండి. వాళ్ళ క్రియలు అబ్జర్వ్ జేయండి. వాళ్ళ పనులు అబ్జర్వ్ జేయండి. నేను చెప్తున్నానండి నిజంగా ఆత్మతో నింపబడినోడు కష్టపడతాడు, కన్నీరు గారుస్తాడు, శరీరాన్ని ఏమంటారు ఖాళీగా ఉండడు వాడు. నిజం చెప్తున్నా. వాడు ఖాళీగా ఉంటే గనక నెమ్మదుండదు సమాధానంలో. కష్టపడాలి పిల్లల భవిష్యత్తు కొరకు, సంఘ క్షేమం కొరకు, దేవుని బిడ్డలకు అని ఒక తాపత్రత ఉంటది. నిజంగా దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనండి. రైట్. మంచిది తల్లి మంచి మాట చెప్పింది. వాళ్ళ ఫలాలు తెలియజేస్తాయి. వాళ్ళ ఫలాలు. యెస్. దట్స్ గ్రేట్ పాయింట్. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్ ఉంటే చివరిగా ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్న దాంట్లో ఏమైనా డౌట్ ఉన్నాయా?